దేశవ్యాప్తంగా కులగణనపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, దీనికి సంబంధించి మరి కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఏ విధంగా మోసం చేసినా, ఏ విధంగా మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నా వివరంగా మాట్లాడదాం. మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్ గౌడ్ గారు, అదేవిధంగా బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వక్లాభరణం కృష్ణమోహన్ గారు. నమస్తే అండి. కృష్ణమోహన్ గారు, పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకవైపు బీజేపీ ఏమో మొత్తం అది అద్భుతం సాధించేసినామని చెప్పుకుంటుంది, ఇంకొక వైపు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మరోవైపు చూసుకుంటే ఆయన కూడా అద్భుతాలే చేసినామని చెప్పుకుంటున్న పరిస్థితి. అసలు వాస్తవం ఏంటి? అసలు రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఈ కులగణన విషయంలో దేశానికి రోల్ మోడల్ తెలంగాణ అని చెప్పి పదే పదే చెప్తా ఉన్నాడు. నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పాడు. అసలు ఎట్లా రోల్ మోడల్ అనేటువంటిది ఆయన చెప్పాలి. ఇంత ఆ పార్టీకి అగ్రనేతగా ఉండి ఈ రాష్ట్రంలో చాలా పొరపాట్లు జరిగినాయి, ఒక్క ప్రామాణికమైన పద్ధతి పాటించలేదు, చాలా లోపభూయిష్టంగా చేసిందని చెప్పి మేము ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చెప్పాము. రాహుల్ గాంధీకి స్వయంగా నేను లేఖ రాశాను, ఆయన ఆఫీస్లో పోయి కూడా ఇచ్చొచ్చాను. నేను వాటిని రెక్టిఫై చేసే ప్రయత్నం చేయకుండా ఏమైనా బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. ఇది గమనించకుండా మన దాంట్లో చాలామంది ఏంటంటే ఓహో ఆహో ఆయన జ్యోతిబా పూలేతో పోగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఇవాళ రాష్ట్రానికి పరిమితమై ముందు మాట్లాడదాం, తర్వాత కాస్ట్ సెన్సెస్ ఎట్లా చేస్తారనే దాని మీద పోదాం. ఇవాళ ఈ రాష్ట్రంలో కులగణన ఆరంభమైనప్పటి నుంచి చూద్దాం. 70 ప్రశ్నలు పెట్టిండ్రు, వ్యక్తిగత స్వేచ్ఛను పూర్తిగా హరించే ప్రశ్నలు. ఆ 70 ప్రశ్నలను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా పూర్తిగా నింపినటువంటి పరిస్థితి లేదు. అలాంటి నేపథ్యంలో ఏంటి, సమాచారం మీకు రాలేదు. దాని తర్వాత ఒక స్వతంత్రమైనటువంటి కమిషన్ వేసి చేయాలి. మీరు ఏం మాట్లాడినా తమిళనాడు ఆదర్శం అని చెప్పి మాట్లాడతారు కదా. మరి తమిళనాడులో అంబాశంకర్ అనేటువంటి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ను చాలామంది నిపుణులతో కూడినటువంటి ఒక స్వతంత్ర కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా కులగణన చేశారు. మరి మీరు ఇక్కడ ఏం చేశారు, మీరు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేయించారు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఎవరు, మీ చెప్పు చేతుల్లో ఉండేటటువంటి అధికారులు చేసేటివి. మీరు గణాంకాలు ఎక్కువ చేయమంటే ఎక్కువ చేస్తారు, తక్కువ చేయమంటే తక్కువ చేస్తారు. సో అదొక ప్రొసీజర్ ల్యాబ్స్, క్వశ్చనియర్ ప్రొసీజర్ ల్యాబ్స్. తర్వాత విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయంలో బీసీ కమిషన్ నుండి మీరు నివేదిక తీసుకోవాలి. బీసీ కమిషన్ నుండి అడగలేదు. డెడికేటెడ్ కమిషన్ వేయాలని మేమంతా కోర్టుకు పోయి కోర్టు ద్వారా చెప్పిస్తే డెడికేటెడ్ కమిషన్ను ఏమీ అవగాహన లేనటువంటి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ను వేసిండ్రు. ఇంత కీలకమైనటువంటి చర్చ జరుగుతున్నప్పుడు ఏది భూసాని వెంకటేశ్వరరావు గారని ఆయన వేశారు. ఏకసభ్య కమిషన్, ఆయనకు సభ్యులు లేరు, నిపుణులు లేరు, విధులు లేవు, నిధులు లేవు, రూమ్ కూడా లేదు ఆయనకు. ఆయన చేసిన పని కూడా ఏం లేదు. అర్ధంతరంగా ఆయన ఈ సర్వే జరుగుతూనే ఉన్నది. 42% అని చెప్పి వీళ్ళు ఘనంగా చెప్తున్నారు. ఈ 42% కావాలంటే లెక్కలన్నీ కావాలి కదా. ఆ లెక్కలు పూర్తయినాక ఆ లెక్కలు నీకు ఇస్తే కదా నువ్వు చేసేది. అది కాకముందే నువ్వు ఆగమేఘాల మీద నీ రిపోర్ట్ ఇచ్చేసినావు. అంటే డెడికేటెడ్ కమిషన్ సరిగా పనిచేయలేదు, బీసీ కమిషన్ నివేదిక అడగలేదు, క్వశ్చన్ తప్పుల తడక. తీరా చూస్తే ఏమైపోయింది, మానాడు సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు బీసీలు 51% ఉన్నారని చెప్పి కేసీఆర్ గారు ప్రభుత్వం చెబితే నువ్వు ఇవాళ చేసిన దాంట్లో 56% ఉన్నారని చెప్తామండి. అంటే ఇన్నేళ్లలో కూడా కేవలం 5-6% పెరుగుతారా? కాబట్టి బీసీల యొక్క జనాభా తగ్గింది, సక్రమమైన పద్ధతులు పాటించలేదు, రేపు న్యాయస్థానంలో నిలబడడానికి అవకాశం లేదు. ఇది 50% దాటాలంటే అన్ని పద్ధతులు పాటించాలని చెప్పి మేము పదే పదే చెప్పినప్పటికీ ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగానే ఉన్నది తప్ప ఏమీ దాన్ని మార్చే ప్రయత్నం చేయలేదు. ఆనాడు లెక్కలు బయట పెట్టలేదని చెప్పి మీరు చాలాసార్లు మాట్లాడిండ్రు. ఈనాడు ఏం లెక్కలు బయట పెట్టినావు? ఇవాళ కులాల వారిగా వివరాలు ఇచ్చావా? రిపోర్ట్లన్నీ అసెంబ్లీలో శాసనమండలిలో టేబుల్ చేసావా? దాని మీద చర్చ జరిగిందా? ఆ బిల్లులలో ఏమున్నదో చెప్పినవా? ఆ బిల్లులు తయారు చేసేటప్పుడు వేటి ఆధారంగా చేసినావనే చెప్పినవా? డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఏది? బీసీ కమిషన్ రిపోర్ట్లు ఏవి? నిపుణుల కమిటీ రిపోర్ట్లు ఏవి? ఇవన్నీ కూడా టేబుల్ చేయాలి కదా. చట్టసభల్లో మీరు ఒక బిల్లు పెట్టుతున్నప్పుడు విపక్షాలకు కానీ శాసన మండలి సభ్యులకు కానీ శాసనసభ్యులకు కానీ ఇటు స్పీకర్ గారిని అటు చైర్మన్ గారి అనుమతితో అవి టేబుల్ చేయాలి కదా. వేర్ ఈజ్ యువర్ రిపోర్ట్స్? మీరు రిపోర్ట్లు ఇవ్వలేదు, మీరు టేబుల్ చేయలేదు. ఓ 10 పేజీలు రాసుకొచ్చి ఒప్పుకోండి. ఏం ఒప్పుకోవాలి? ఆమోదించావు, గవర్నర్ గారికి పంపించావు. ఇవాళ ఆ బిల్లులలో కూడా ఎంత దుర్మార్గమైన పరిస్థితి అంటే విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలకు సంబంధించి కూడా డెడికేటెడ్ కమిషన్ ఏదైతే భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషన్ ఉన్నదో ఆ కమిషనే నివేదికలు ఇచ్చింది, ఆ కమిషనే సిఫార్సు చేసిందని బిల్లులలో రాసుకున్నారు. మరి ఎవి రిపోర్ట్స్? మీరు ఎవరిని తప్పుదో పట్టిస్తున్నారు, ఎవరిని మోసం చేయాలని చూస్తున్నారు? ఇవన్నీ నేను చెప్పినటువంటి మాటలలో ఏమైనా అసత్యం ఉంటే బహిరంగ చర్చకు నేను సిద్ధంగా ఉన్నా. ఎవరు మాట్లాడినా నేను రమ్మని చెప్పి కోరుతా ఉన్నా. మీరు రిపోర్ట్లు సరిగా తీసుకోకుండా, పద్ధతులు సరిగా పాటించకుండా గవర్నర్ గారి దగ్గర పంపించినప్పుడు మీరు ఏం చేశారు?
దీన్ని మేము ఆమోదింపజేసుకున్నాం, 9th షెడ్యూల్లో పెట్టడానికి మీరు రాష్ట్రపతి గారికి పంపించమన్నారు. ఆయన ఆమోదించారు కాబట్టి రాష్ట్రపతికి పంపించారు. రాష్ట్రపతి పంపిస్తే ఏం చేస్తారు? దాని ద్వారా ఏమవుతుంది? నువ్వు 42%తో రాజకీయంగా స్థానిక సంస్థలు ఎప్పుడు ఎన్నికలు పెడతావు? ఉద్యోగాలు 42%తో ఎప్పుడు ఇస్తావు? విద్యారంగంలో అడ్మిషన్లు ఎప్పటి నుంచి ఇస్తావు? రాష్ట్రపతి గారి దగ్గర అది ఏం చేస్తున్నది? ఆ రిపోర్ట్లు మీరు పంపించినటువంటి ఈయన అసెంట్ చేసినటువంటివి ఆ చట్టాలు ఏం చేస్తున్నాయి? గవర్నర్ గారు ఎప్పుడైతే ఆమోదించారో అవి రాష్ట్ర చట్టాలు అయితే కదా, ఆ రాష్ట్ర చట్టాలను అమలు చేసేటటువంటి అధికారం నీ దగ్గర పెట్టుకొని నువ్వు కేంద్రానికి ఎందుకు పంపినావు? నువ్వు దేంట్లో రోడ్డు మోడల్? కృష్ణమోహన్ గారు, ఇంతప్పుడు మీరు చెప్పినట్టుగా ఇన్ని లోపాలు కనిపిస్తున్నాయి. మరి దీన్ని ఇట్లానే ముందుకు తీసుకెళ్తామంటే ఏం జరుగుతుంది? ఎట్లా నష్టం జరుగుతుంది? ఇప్పుడు 42% ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారంటే 42% తెలంగాణ అమలు చేసినామంటాను. ఎక్కడ అమలు చేసిండ్రు? ఇప్పుడు ఇక్కడ ఈయన గవర్నర్ గారు సంతకం పెట్టినటువంటి బిల్స్ యాక్ట్గా మారినాయా లేదా అనేది తెలియదు. యాజ్ యూజ్గా బిల్స్గా పొజిషన్లోనే దాన్ని అక్కడ అదే ఫామ్లో రాష్ట్రపతి గారికి పంపించారా? ఈ రోజు వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ సంబంధిత శాఖ మంత్రులు కానీ ఈ బిల్స్ గవర్నర్ గారి చేత ఆమోదించబడ్డాయి, రాష్ట్రపతి గారికి పంపించాం, తర్వాత అఖిలపక్షాన్ని తీసుకెళ్తాం, మేము రాష్ట్రంలో ఏం జరుగుతుంది చెప్తాం, ఏ రోజు నుండి ఆరంభించబోతామో చెప్తాం, మాకే పవర్ ఉన్నది. 243 D6 ప్రకారం కాన్స్టిట్యూషనే స్టేట్స్కి పవర్ ఇచ్చింది కాబట్టి మేము ముందైతే ఇచ్చిన హామీ మేరకు మేము అమలు చేయబోతున్నామని నిన్న ఒక్క మంత్రినా చెప్పిండా? అమలు చేసినా ఉంటారు. ఎక్కడ అమలు చేసినారు? ఎలక్షన్లు అయిపోయినాయా? సంవత్సరం నుంచి దిక్కు దివాణం లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎలక్షన్లు, గ్రామ పంచాయతీలు మొత్తం దివాలా తీసిపోయినాయి. ఓ బల్బు పెట్టేటోడు లేడు, ట్రాక్టర్లో డీజిల్ లేదు, నీళ్లు పోసేటోడు లేడు, పారిశుద్ధ్య కార్మికులు జీతాలు లేవు. మీరు దేనిలో కాదు, దాంట్లో రోల్ మోడల్ మీరు. కాబట్టి ఇవాళ దేశాన్నంతా కూడా తప్పుతో పట్టిస్తూ మేము రోల్ మోడల్ అని చెప్పుకునేటటువంటి దాన్ని సమర్థించుకుంటూ పొగుడుకుంటూ సన్మానాలు చేసుకుంటూ మనం తిరుగుదామా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మా వాళ్ళందరినీ. ఇవన్నీ నేను చెప్పిన తప్పులా ఒప్పులా చెప్పండి. ఇవాళ 50% దాటాలంటే మీరు అసాధారణ పరిస్థితులు ఉండాలి అనేటువంటిది మనకు మండల్ కమిషన్ కేసులో ఇందిరాసాన్లో చెప్పారు. ఆ అసాధారణ పరిస్థితులను ఈ రాష్ట్రంలో మీరు నెలకొల్పారా? రాజకీయ వెనుకబడతనం కానీ, విద్యా ఉద్యోగ వెనుకబడతనం కానీ గణాంకాలతో మీరు అధ్యయనం చేసి అనాలిసిస్ చేసి మీ బిల్లుల వెంబడి పెట్టి గవర్నర్ గారికి పంపించారా? దాన్ని పెట్టి మీరు రాష్ట్రపతి గారికి పంపించారా? అసలు మీరు రిపోర్ట్లు ఎక్కడున్నాయి? మీరు బీసీ కమిషన్ నివేదిక లేకపోతేనే కదా బీహార్లో కొట్టేసింది. చట్టాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో పాట్నా కోర్టు దగ్గర జరిగినటువంటి వాదోపవాదాల్లో నితీష్ కుమార్ గారు బాగానే గణన చేసింది కానీ ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ లేవు, బీసీ కమిషన్ ఒపీనియన్ లేదు. స్ట్రేట్ అవే జీఏడీ నుండి చేయించేసి జీఏడీ ఇచ్చినటువంటి నివేదిక ద్వారా విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ఎట్లా పెంచుతారు? ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పి కొట్టేసింది కదా. అది మన కళ్ళ ముందు స్వయంగా కనపడుతున్నప్పుడు ఆ అధికారులందరినీ, బీహార్ అధికారులను పిలిపించి మీరు అంతా చర్చలు జరిపి మళ్ళీ అదే తప్పు చేసింది మీరు. కాబట్టి వాళ్ళకి గమనించాల్సింది ఏంటంటే బీసీలకు మోసం, దగా చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మనకు ఇంత పెద్ద అన్యాయం జరుగుతూ ఉంటే జయహో అనడం తప్పు. ఇది అర్థం చేసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. రైట్ రవి గారు, అంటే ఇన్ని లోపాలతో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. సో ఇవన్నిటిని కూడా డేటా ఇవ్వాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే, నివేదికలో ఇవన్నీ అంశాలు ఉండాల్సిందే అనే విషయం తెలియకనా, అవగాహన లేకనా, లేకపోతే కావాల్సుకొని దీన్ని కొట్టిపాడేద్దాము, ఎట్లయినా సరే మనకి కావాల్సింది ఏంది అయిపోయింది మమ అనిపించాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నట్టుగా భావించాలా? ఇప్పుడు వాళ్లకు తెలియకుండా ఇది చేస్తుండు అన్నది అబద్ధం, వాస్తవం కాదు. చాలా కాన్షియస్గా, ఉద్దేశపూర్వకంగానే, కుట్రపూరితంగానే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తున్నటువంటిది. ఎందుకు అంటే, సరే ఇప్పుడు కృష్ణమోహన్ రావు గారు వివరంగా మాట్లాడింది కాబట్టి నేను మళ్ళీ ఆ వివరాల్లోకి పోకుండా ఇవాళ ఏం చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ కానీ, ఏఐసిసి నుంచి రాహుల్ గాంధీ గారు అనుకొని ఇక్కడ ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ కూడా ఇంకా అసలు తెలంగాణలో కులగన్న అద్భుతంగా చేసేసినాం, తెలంగాణలో 42 బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేసినాం, అమలైంది, అదే దేశానికి మోడల్ అంటున్నారు. అయితే ఒక్కటే అడుగుతుంది ఈ సందర్భంగా నేను, నిజంగా మీరు 42% రిజర్వేషన్ అమలు చేస్తుంటే స్థానిక సంస్థల్లో ఇస్తున్నారా చెప్పండి. ఇస్తే వెంటనే ఎన్నికలు పెట్టండి. 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వండి. ఎందుకంటే సర్పంచి, గ్రామ పంచాయతీ పదవీకాలం ముగిసి సంవత్సరం మీద 3 నెలలు అవుతుంది. జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తుల కాలపరిమితి ముగిసి 10 నెలలు అవుతుంది. ఇంకొక నెల 2 నెలలు అయితే అది కూడా సంవత్సరం అయిపోయింది. కాబట్టి పెట్టండి. మీరు నిజంగా ఏంది అమలు చేసినా లేదనేది ప్రజలకు అర్థమవుతుంది. మీరు ఏం చేస్తున్నారు నిజంగా, ఒకటి. రెండవది, అక్కడ ఏంటి, ఒక్క స్థానిక సంస్థల రిజర్వేషన్లే కాకుండా 42%,
విద్యా ఉద్యోగాల్లో ఇచ్చినట్టుగా కూడా అమలు చేస్తున్నట్టుగా కూడా బయట సమాజానికి ఇంప్రెషన్ ఇస్తున్నారు. దానికి కొందరు పెద్ద పెద్ద మనుషులతోటి బుద్ధిజీవులతోటి వాళ్ళతోటి వీళ్ళతో కూడా ఒక ఇమాజినేషన్ క్రియేట్ చేసి అద్భుతం చేసారు తెలంగాణ అనేటువంటిది ఒక ఇఫోరియాని క్రియేట్ చేస్తున్నారు. తెలంగాణలో ఒక మైండ్ను ఫ్రేమ్ చేస్తున్నారు ప్రజలు, సాధారణ ప్రజల్లో. ఎస్, నిజంగా స్థానిక సంస్థల్లో 42% ఇస్తే చెప్పండి, పెట్టండి, ఎన్నికలు పెట్టండి, 42% రిజర్వేషన్స్ ఇస్తే. 2 ఉద్యోగాలు ఇస్తే మరి వాళ్ళు కొత్త నోటిఫికేషన్లు వస్తున్నాయి కదా, వాటిలో 42% బీసీలకు 42% ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ అమలు చేస్తున్నారా, నోటిఫికేషన్లో దాన్ని అమలు చేస్తున్నారా చెప్పండి. అందులో బీసీ ఏ ఎంత, బీసీ బి ఎంత, బీసీ సి ఎంత, ఏది ఎంత, ఏ కేటగిరీషన్లో ఇప్పటికీ ABCD కేటగిరీస్ ఉన్నాయి ఉద్యోగ నియామకాల్లో. విద్యా ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్లో ABCD కేటగిరీస్ ఎవరికి ఎంత ఉంది, ప్రిస్క్రైబ్డ్ పర్సంటేజ్ ఉన్నది. మరి అదే ఉందా, లేకపోతే వాళ్ళకి ఏ ప్రాతిపదికన ఇచ్చిండ్రు అది చెప్పండి. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ దగ్గర అంతకుముందు కూడా ఎస్సీ కూడా ABCD ఉంటే దాన్ని మీరు మొన్న చట్టంలో మార్చినప్పుడు 1, 2, 3 గ్రూప్ 1 గ్రూప్ 3 కేటగిరీస్ మార్చిండు. అట్లే మన బీసీల రిజర్వేషన్ ఏమి ఇచ్చిండు, ఎంప్లాయ్మెంట్లో చెప్పండి. 2 ఉద్యోగాల విద్యా అవకాశాల్లో 42% రిజర్వేషన్లు అమలు చేస్తే మరి అన్ని ఇంజనీరింగు, మెడికల్, మిగతా అన్ని నియామకాలు విద్యా అవకాశాలు ఉన్నాయి కదా, వాటిల్లో 42% ఇంప్లిమెంట్ చేస్తారు అని చెప్పండి. ఎందుకంటే ఎంత మోసం చేస్తారు, ఇంకా చాలదా? 7.5 దశాబ్దాలుగా ఈ కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసింది దేశంలో. అసలు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు ఈ కాంగ్రెస్ పార్టీకి లేదు, 2 జాతీయ పార్టీకి లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ 7.5 దశాబ్దాల క్రితమే బీసీల ప్రయోజనాలకు శాశ్వత శిలాశాసనం రాసింది. ఆ శిలాశాసనం రాయటం వల్ల 3 తరాల బీసీ ప్రయోజనాలకు గొంతు కోసింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ చరిత్ర తెలియదు అనుకుంటున్నారా? 1871 నుంచి 1931 వరకు బ్రిటిష్ కాలంలో, పరిపాలనా కాలంలోనే బీసీ కులాల వారిగా జనగణన జరిగింది. 1941లో జరగాల్సినటువంటి కులగణలో 2వ ప్రపంచ యుద్ధం కారణంగా అసలు జనాభా లెక్కలే జరగలేదు. ఆ తర్వాత జరిగినటువంటిది అంటే స్వాతంత్రం 1947లో వచ్చింది. 47లో వచ్చిన వెంటనే 1950లో జనాభా లెక్కలు 51 జరిగింది. ఆ రోజు 1871 నుంచి 10 సంవత్సరాల 10 ఏళ్లకోసారి జరిగినటువంటి జనాభా లెక్కల్లో జరిగినటువంటి కులగణన 1931 వరకు జరిగిన కులగణన స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951కి వచ్చేసరికి ఎందుకు మిస్ అయింది? పెట్టినటువంటి ఫైల్ని కూడా బీసీ అన్ని కులగణన జరగాలి, కులాల వారికి జనాభా జరగాలని పెట్టినటువంటి ఫైల్ని కూడా రిజెక్ట్ చేస్తూ సంతకం చేసినటువంటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు కదా. అది కదా ఆ రోజు కదా బీసీ ప్రయోజనాలకు శిలాశాసనం రాసింది. గొంతుకొస్తూ ఈ 3 తరాలు పోయినాయి. మేము నష్టపోయినాం, మా తండ్రులు నష్టపోయినారు, మా తండ్రులు మా తాతలు 3 తరాలు నష్టపోయింది. ఇవాళ 3వ తరంగా కింద మీద పడి తనలాడి అటో ఇటో అవకాశాలు అందుకొని ఎదిగొచ్చినటువంటి మేము బరాబరుగా నిలబడి కొట్లాడుతున్నందుకు ఇవాళ తప్పించుకునేటటువంటి అవకాశం లేక గత్యంతరం లేక ఇవాళ నాటకాలు ఆడుతున్నాయి 2 పార్టీలు. ఆ రోజు తమిళనాడులో పోరాటం చేసి 100 ఏళ్ల క్రితం నుంచే పోరాటం చేసి సాధించుకున్నటువంటి కమ్యూనల్ రిజర్వేషన్స్ని 1927లో వచ్చినటువంటి కమ్యూనల్ రిజర్వేషన్స్, ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన వర్గాలకు వచ్చినటువంటి రిజర్వేషన్ని రాజ్యాంగంగా 1950లో సుప్రీంకోర్టు రద్దు చేస్తే, హైకోర్టు కొట్టేస్తే, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు అది కూడా ఇదే కరెక్ట్ కొట్టేయడం రాజ్యాంగబద్ధం కాదని కొట్టేస్తే, అక్కడ వచ్చినటువంటి ద్రవిడ ఉద్యమ నేపథ్యంలో తమిళనాడులో పెరియార్ గారి నాయకత్వంలో వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి నాయకత్వం జస్టిస్ పార్టీ చెట్టియార్ కొట్లాడి రిజర్వేషన్లు తీసుకొచ్చిండు. పోయినది రాజ్యాంగం రాగానే అమల్లోకి వస్తే 1950లో కొట్టేస్తే దాన్ని ఓ పెద్ద ఉద్యమం చేస్తే అప్పుడు గత్యంతరం లేక ఈ దేశంలో మొట్టమొదటి రాజ్యాంగ సవరణ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జరిగింది 1953లో. ఈ దేశంలో మొట్టమొదటి రాజ్యాంగ సవరణ. అప్పటి వరకు బీసీలను గుర్తించినటువంటిది ఈ కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత చేర్చి ఆ మొట్టమొదటి రాజ్యాంగ సవరణలోనే బీసీ రిజర్వేషన్లని బీసీలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసుకునేటువంటి అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, రాష్ట్ర అసెంబ్లీలకు అప్పగిస్తూ మొట్టమొదటి రాజ్యాంగ సవరణ జరిగింది.
అంతేకాకుండా మళ్ళీ ఆర్టికల్ 340 ప్రకారంగా ఆర్టికల్ 341 ఏమో ఎస్సీ రిజర్వేషన్స్, ఆర్టికల్ 342 ఏమో షెడ్యూల్ ట్రైబ్ రిజర్వేషన్స్. అదేవిధంగా ఈ 2 కేటగిరీస్లో కవర్ కానటువంటి సోషల్లీ ఎడ్యుకేషనల్లీ కల్చరల్లీ బ్యాక్వర్డ్ పీపుల్ని 340 కింద ఒకటి బీసీ కేటగిరీగా ఐడెంటిఫై చేయాలని చెప్పేసి ఇచ్చి దాన్ని ఎక్సర్సైజ్ చేయడానికి కలేర్కర్ కమిషన్ వేస్తే ఆ కలేర్కర్ కమిషన్ నివేదిక 1953లో చేస్తే ఆ నివేదిక ఇచ్చినటువంటి మొట్టమొదటి బీసీ కమిషన్ని ఆ నివేదికని ఇప్పటి వరకు బుట్ట దాఖలు చేసింది ఎవరు? కాంగ్రెస్ కదా. ఆ తర్వాత వచ్చినటువంటి మండల్ కమిషన్ నివేదిక తర్వాత పోరాటం 1978లో మొరార్జీ దేశాయ్ గారు వేసిండ్రు. ఆ మొరార్జీ దేశాయ్ గారి నాయకత్వంలో వేసినటువంటి బీపీ మండల్ నివేదికని సరే ఆయన నివేదిక ఇచ్చేసరికి రెండవ బీసీ కమిషన్ ఆయన అద్భుతంగా శాస్త్రీయంగా మొత్తంగా అన్ని రకాలుగా చేసి 43 రికమెండేషన్స్ ఒక మొత్తంగా బీసీల తలరాతను మార్చేటటువంటి అభ్యున్నతి వికాసం కోసం మొత్తం ఈ దేశంలో బీసీల అభ్యున్నతి కోసం ఆయన చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి నివేదికని సరే ఆ నివేదిక ఇచ్చే సమయానికన్నా మొరార్జీ దేశాయ్ గారు మారి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయిన 1980లో ఇందిరాగాంధీకి అప్పచెప్తే మళ్ళీ 80 నుంచి 90 ముందు ఇందిరాగాంధీ గారు ఆ నివేదికని బుట్టదాఖలు చేసి చెదలు పట్టించింది ఇందిరాగాంధీ కాంగ్రెస్. అంటే ఫర్దర్ గా ఇంకా తమ చేతిలో అధికారం ఉన్నా కూడా కాంగ్రెస్ ఏ విధంగా మోసం చేస్తూ వచ్చింది మాట్లాడదాం. రవి గారు, ఆ తర్వాత మీరు ఇప్పుడు చెప్పిన దాని తర్వాత కూడా ఇంకా అధికారం చేతిలో ఉంది, కాంగ్రెస్ కి అవకాశం ఉంది. ఆ తర్వాత ఏం జరిగింది, ఏ విధంగా మోసం చేస్తూ వచ్చింది కాంగ్రెస్? ఆ తర్వాత ఇందిరా గారు మండల్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత ఇందిరాగాంధీ గారు 1985 వరకు ఆమెనే ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చింది రాజీవ్ గాంధీ గారు వచ్చారు ప్రధానమంత్రి. రాజీవ్ గాంధీ గారు కూడా చెయ్యకపోగా 1990లో సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది. నేషనల్ ఫ్రంట్ వీపీ సింగ్ గారి నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది. ఆయన అప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఆయనకు మద్దతుగా ఉన్నటువంటి ఈ జనతాదళ నాయకులైనటువంటి ములాయం సింగ్ గారు, సోషలిస్టిక్ ఉద్యమం నుంచి వచ్చినటువంటి బీసీ నాయకులు ములాయం సింగ్ గారు, లల్లూ ప్రసాద్ యాదవ్ గారు, నితీష్ కుమార్ గారు, శరద్ యాదవ్ గారు, ఇదంతా ఒక కరుణానిధి గారు, వీళ్ళందరి సహకారంతో ప్రభుత్వంగా ఉండే కాబట్టి ఆయన వాళ్ళందరి ఒత్తిడితో సూచన ఏంటంటే ఆయన మండల్ కమిషన్ నివేదిక అమలు చేయడానికి పూనుకున్నాడు. వీపీ సింగ్ గారు పూనుకున్నారు, నిర్ణయం తీసుకున్నారు, ఆల్రెడీ పెడితే పార్లమెంట్లో ఇదే రాజీవ్ గాంధీ గారు ఆ రోజు మాట్లాడిన మాట ఏంది, ఈ మండల్ కమిషన్ నివేదికను కనుక ప్రవేశపెడితే అమలు చేస్తే ఈ విధంగా ఉంటే దేశం విచ్ఛిన్నం అయిపోతుంది కులాల వారిగా ఇదిగా అని చెప్పేసి చాలా దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడాడు. ఇలా సమాజం ఈ తరానికి తెలియకపోవచ్చు, కానీ ఆ రోజు అప్పటికి ఒక బీసీ అనే ఒక సామాజిక స్పృహ ఇంకా ఇంత చైతన్యం రాలేదు కాబట్టి ఆ కాలంలో ఎందుకంటే అప్పటికే ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు అట్లా మాట్లాడితే ఇదే బీజేపీ పార్టీ వాళ్ళ మేమే ఛాంపియన్స్ కొత్తగా పెట్టి వచ్చినటువంటి బీజేపీ చేసిన పని ఏంటంటే ఆ రోజు ఎల్కే అద్వానీ గారు ఆ నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి వీపీ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉంటే వాళ్ళు కూడా సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి బీజేపీ మద్దతు ఉపసంహరించడమే కాకుండా దీనికి ఈ బీసీ అయినప్పటికీ కూడా వీపీ సింగ్ గారు వెనకడుగు వేయకుండా దానికి బీసీ రిజర్వేషన్ మండల్ కమిషన్ నివేదిక అమలు చేయడానికి ముందుకెళ్తే దాన్ని డైవర్ట్ చేయడం కోసం దేశంలో మండల్ నివేదికకు వ్యతిరేకంగా దాన్ని డైవర్ట్ చేయడం కోసము ఎల్కే అద్వానీ గారు రథయాత్ర పెట్టి ఈ దేశంలో మత విద్వేషాన్ని కమండలాన్ని సృష్టించినటువంటి వాడు. ఇవాళ బీసీల ఉద్ధరణ కోసము బీసీల కోసం అని చెప్పేసి మాట్లాడు. ఈ దేశానికి ఇప్పటికీ 75 సంవత్సరాలు ప్రజాతంత్ర ప్రభుత్వాలు పరిపాలించినాయి. 75 సంవత్సరాలు, ఈ 75వ సంవత్సరం ఇది ప్రజాతంత్ర ప్రభుత్వాలు, ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు. 3 ఏళ్ళు అవి పక్కకు పెడితే ఆ ప్రభుత్వాల్ని పాలించినటువంటిది బీజేపీ. అయితే బీజేపీ పేరు ఏదైనా రూపం ఏదైనా వచ్చు, కాంగ్రెస్ ఒక మధ్యలో జనతా మన నేషనల్ ఫ్రంట్ మన వీపీ సింగ్ గారు మినహాయిస్తే మరి ఇప్పటి వరకు కులగన్న చేయలేదు, జనాభా లెక్కల్లో కులగన్న చేయలేదు. బీసీ మండల్ కమిషన్ నివేదికను బీసీల తలరాతను మార్చగలిగేది, బీసీ అభ్యున్నతికి దోహదపడేటువంటి మండల్ కమిషన్ నివేదికను అమలు చేయలేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజు వరకు బీసీల మంత్రిత్వ శాఖ లేదండి. కేంద్ర ప్రభుత్వంలో బీసీ మంత్రిత్వ శాఖ లేదు. ఇంకా ఇవన్నీ చరిత్ర చెప్పుకుంటూ పోతే అనేక సందర్భాలు కదా ఎన్ని పోరాటాలు చేస్తే తప్ప వచ్చింది. అదే తమిళనాడు వాళ్ళ
మీరు చెప్తున్నారు కదా మీకు మీరే వీళ్ళు మోడల్ ఈ దేశంలో అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు విద్య ఉద్యోగ రాజకీయాల రంగాల్లో అవకాశాలు కల్పించడం కోసము ఒక పునాదిని భూమికని సైద్ధాంతిక భూమికని ఒక చట్టపరమైనటువంటి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక భూమికను సృష్టించింది కల్పించినటువంటిది తమిళనాడు. ఇవాళ ఎవ్వరు ఏం చేసినా కూడా దట్ క్రెడిట్ షుడ్ గో టు ది తమిళనాడు ఓన్లీ. ఊరికి ఇయ్యాల కాదు, 100 సంవత్సరాలకు పైగా తమిళనాడు 150 ఏళ్లుగా ఈ రిజర్వేషన్ల కోసం పోరాడినటువంటి చరిత్ర. అదంతా దానికి ఒక క్రోనాలజికల్గా ఉంది. 1927లో మొట్టమొదటిసారిగా కమ్యూనల్ రిజర్వేషన్స్ వచ్చేసినాయి. అక్కడి నుంచి జస్టిస్ పార్టీ నాయకత్వంలో జస్టిస్ పార్టీ పోరాటం చేసి దాన్ని సాధించి పెట్టింది. దాన్ని ఆ తర్వాత కొట్టేస్తే పెరియార్ రామస్వామి నాయకర్ గారు దాన్ని రాజ్యాంగం కోసం నిలబడి ఇవాళ బీసీల కోసం ఈ దేశంలో జరిగినటువంటి రెండు అండి. ఆ 2 రాజ్యాంగ సవరణలు రిజర్వ్ తమిళనాడు నుంచే జరిగినాయి. ఒకటి ఆ రోజు మొట్టమొదటి రాజ్యాంగ సవరణ, రెండవది 50% రిజర్వేషన్లకు సీలింగ్ ఇచ్చేసేసి 9th షెడ్యూల్ చేసేటటువంటి సవరణ. అది 2 తమిళనాడు వల్ల జరిగినది, మిగతా ఎవరి వల్ల జరగలేదు. ఇది వాస్తవం. ఇవాళ అటువంటి చరిత్రను పట్టుకుంటే ఇవాళ ఇప్పటికీ కూడా ఇవాళ ఏ ఒక్క అవకాశం ఇవ్వకపోగా ఈ వర్గాలకి, ఇది మా నాయకుడు కేసీఆర్ గారు 2004 ఇవాళ కాదు 2004లోనే బీసీ సమస్యని గుర్తించి అర్థం చేసుకొని ఈ వర్గాల నుంచి అనగారిన వర్గాలు ఈ వర్గాల అభ్యున్నతి కోసం తెలంగాణలో కాదు మొత్తం దేశంలోనే జరగాలన్న ఉద్దేశంతో వెంటనే ఆ రోజు వచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ప్రభుత్వంలో అప్పటికి మంత్రిగా ఉండి కేసీఆర్ గారు మంత్రిగా ఉండి కేంద్ర ప్రభుత్వంలో బీసీల కోసం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండకపోవడం దుర్మార్గము. ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఇంత 50% పైగా జనాభా ఉన్నటువంటి ప్రజలకు ఒక శాఖ లేకుండా మనం ఏం అభ్యున్నతి సాధిస్తాం? అర్థమేముంది ఈ ప్రజాస్వామ్యానికి? కానీ కేసీఆర్ స్వయంగా ఒక బీసీ ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంఘాల ప్రతినిధుల నాయకుల్ని తీసుకొని పోయి ప్రధానమంత్రి గారి దగ్గర కూర్చోబెట్టి దాంట్లో స్వయంగా కృష్ణమోహన్ రావు గారు ఆ రోజు 2004 నాకు ఏ డేటు డిసెంబర్ అన్నట్టుగా గుర్తుంది నాకు, బట్ ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు. కృష్ణమోహన్ రావు గారు ఆ రోజు అప్పుడే మొట్టమొదటిసారిగా బీసీ కమిషన్ సభ్యుడిగా ఉండి 2004లో కృష్ణమోహన్ రావు గారు తర్వాత ఆర్ కృష్ణయ్య గారిని తీసుకొని ఒక 15-20 మందిని స్వయంగా ఆయనే కేసీఆర్ గారు తీసుకొని పోయి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ని కలిసి కూర్చొని ఎందుకు బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి, కేంద్ర ప్రభుత్వంలో ఎందుకు ఉండాలనేది సోదాహరణంగా లాజికల్గా వివరించి విడమర్చి చెప్పి విజ్ఞప్తి చేసిండు. అయినా ఈ రోజు వరకు ఆ 10 ఏళ్ళు కాంగ్రెసే కదా రాజ్యాన్ని. ఆ తర్వాత నేను 2004 నుంచి 2014 దాకా ఉంది కేంద్ర ప్రభుత్వం, ఎందుకు చేయలే? మళ్ళీ 2010లో అదే మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి ఉండగానే పార్లమెంట్లో ఏం చెప్పిండ్రు? పార్లమెంట్లో చెప్పింది ఏంది? కులగన్న జనగణనలో కులగన్న సేకరిస్తామని చెప్పేసి పార్లమెంట్లో ప్రకటించారు. దాన్ని క్యాబినెట్లో నిర్ణయం చేసి కులగన్న చేస్తాం, 2011లో చేసి కులగన్న చేస్తామని చెప్పేసి నిండు పార్లమెంట్లో చెప్పిండ్రు. చెప్పి తర్వాత బయటికి పోయి క్యాబినెట్లో చేసిన పని ఏంటంటే కులగన్న చెయ్యము, కులగన్న చేసే సమస్యలను మళ్ళీ మోసం, మళ్ళీ అదే ద్రోహం చేసి దాన్ని సర్వే చేస్తామని చెప్పేసి సర్వే చేసి దేశవ్యాప్తంగా దానికి దాదాపు 4,000-5,000 కోట్లు ఖర్చు పెట్టింది. మళ్ళీ ఆ సర్వే కూడా బయటికి రాలేదు. ఆ తర్వాత ఆ సర్వే కూడా అశాస్త్రీయం అని చెప్పేసి మళ్ళీ ఇది కరెక్ట్గా లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టుకు చెప్పింది. ఇవన్నీ ఎంత అండి, ఎన్నిసార్లు మోసం చేస్తారు? ఇంకా మోసం చేస్తూ బీసీలని 50% పైగా ఉన్నటువంటి జనాల్ని మోసం చేస్తూ మళ్ళీ మేమే ఛాంపియన్లను మేమే చేసినాము, ఇంకా మేమే చేసినాం. అసలు శిలాశాసనం వాళ్ళ మరణ శాసనానికి సంబంధించి శిలాశాసనాన్ని రాసింది మీరు. దానిలో 3 తరాలు నష్టపోయినాయి, 4వ తరం ఇవాళ సిద్ధంగా ఉంది, నష్టపోయే పరిస్థితిలో ఉంది. దానికి వాళ్ళ ఎదుర్కొంటున్నాం. అందుకే కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన వెంటనే 2014లోనే మొదటి ప్రభుత్వంలోనే కులగన్న చేయాలని చెప్పేసి తీర్మానం చేసి పంపించి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లది పెంచాలని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసిండు. అంటే దానికి లేదు, చట్టం చేసే ప్రయత్నం చేసిండు, దానికి చేయలేదు. ఇవన్నీ కూడా అయినా కూడా చేయలేదు. తీర్మానాన్ని ఏది కులగన్న చేయాలని చెప్పేసి చేసినా కూడా దానికి సహకరించలేదు. దాన్ని ఎక్కడ కూడా తీర్మానం చేసినా కూడా కనీసం దాన్ని పట్టించుకున్న దాఖలా లేదు. అడుగడుగున ఒకవైపున బీజేపీ, ఒకవైపున కాంగ్రెస్, ఇద్దరు కూడా 2 జాతీయ పార్టీలు కూడబలుకొని వేరువేరుగా
కానీ వేరువేరుగా కనిపిస్తే కానీ కూడబలుకొని బీసీల గొంతు కోసినటువంటి ఇప్పటికీ ఇవాళ తప్పించుకోవటానికి గత్యంతరం లేని పరిస్థితుల్లో వీళ్లకు వీళ్ళు మాటల గారడిని తోటి ప్రజల్ని ఓట్లుగా రాజకీయం చేసేటటువంటిది కాలం చెల్లిపోయింది. అటు ఆ పార్టీకి ఇటు ఈ పార్టీకి గత్యంతరం లేని పరిస్థితుల్లో బీసీ వర్గాల నుంచి వచ్చినటువంటి చైతన్యాన్ని ఇక మనం తట్టుకోలేము, మనం బైపాస్ చేయలేమన్నటువంటి అనివార్య పరిస్థితుల్లోని వాళ్ళ దీన్ని ముందుకేసుకున్నారు. ఎస్ అయినప్పటికీ కూడా ఆ వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళంగా తరతరాలుగా దానికోసం తనలాడుతున్నటువంటి వాళ్ళ పోరాటం కానీ వాళ్ళ స్వాగతిస్తున్నారు. రాజకీయ ప్రక్రియగా రాజకీయాల కోసం వాడుకోకుండా ఖచ్చితంగా ఏ లక్ష్యాల కోసమైతే ఏ లక్ష్యాలు ఈ వర్గాలు ఇప్పటికే 8 దశాబ్దాలుగా నష్టపోయినాయి. మీరు చేసినటువంటి నిర్వాహకం వల్ల, ద్రోహం వల్ల, ఈ వర్గాలకు రాసిన మరణ శాసనం వల్ల, ప్రయోజనాలకు సంబంధించిన మరణ శాసనం రాయటం వల్ల ఇవాళ 8 దశాబ్దాలు నష్టపోయింది. మళ్ళీ ఇవాళ కూడా మీరు కుళ్ళు రాజకీయాలతోటో దిక్కుమాల రాజకీయాలతోటో అటువైపు చేస్తామంటే ఊరుకోం. ఖచ్చితం బరాబర్గా ఇవాళ ఎందుకంటే మీరు ఒక శాస్త్రీయంగా చేయండి. ఆ లక్ష్యాల కోసం ఇవాళ ఉన్నటువంటిది, ఇవాళ రకరకాలు ఉన్నటువంటిది ఒక ఎక్సర్సైజ్. ఇక్కడ రాష్ట్రంలో ఏం చేసాడో తెలుసు, అందరూ తెలుసు. మా మిత్రుడు మన కృష్ణమోహన్ రావు గారు చాలా శాస్త్రీయంగా చట్టబద్ధంగా ఏం జరిగింది, మోసం ఎట్లా చేసారో, తప్పెట్ట జరిగింది చెప్పి. అంటే చరిత్ర ఏం చెప్తుందంటే ఏ విధంగా మోసం చేయడానికి పోటీ పడ్డాయనే చెప్పొచ్చు. ఏ స్థాయిలో బీసీలను మోసం చేస్తా వచ్చినాయి కాంగ్రెస్ బీజేపీని. కానీ ఇప్పుడు వాస్తవంగా ఒక మాట చెప్పాలి, ఇది చేసుకుంటా ఇంకేం చేస్తున్నారంటే వీళ్ళు మా దాంట్లో కూడా కొందరు మా బీసీ అనేటోళ్ళు కూడా పాపం వాళ్ళకు కూడా ఏంటంటే కొంత అవగాహన కొంత లోపమా లేకపోతే కొంత విషయ పరిజ్ఞానంతో కొంత కూడా తక్కువ చేయటం వల్ల వెంటనే వీళ్ళు అద్భుతాలు జరిగిపోయినట్టు చేస్తున్నారు. 2 తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ లేదో ఈ 10 ఏళ్లలో తగ్గటానికి కేసీఆరే కారణం అన్నట్టుగా విషయాన్ని దుష్ప్రచారం చేస్తున్నారు. నేను అడుగుతున్న ఒకటే సింపుల్, ఒకవేళ కేసీఆర్ గారి వల్లనే స్థానిక సంస్థల్లో అప్పటికే 33% ఉన్న బీసీ రిజర్వేషన్లు 22-23%కి తగ్గితే తెలంగాణలో కదా తగ్గాల్సింది. మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు తగ్గినాయో ఈ బీసీ మేధావులు అనేటోళ్ళు ఈ కేసీఆర్ వాళ్ళని తగ్గేటటువంటి వాళ్లకు కాంగ్రెస్కు భజన చేసేటటువంటి వాళ్ళు వాళ్ళ వాదనను వంతపడేటటువంటి వాళ్ళు చెప్పాలి. ఇక్కడ ఒక తెలంగాణ దగ్గర కదా కేసీఆర్ వాళ్ళైనా బీసీ రిజర్వేషన్ తగ్గితే ఒక తెలంగాణ దగ్గర కదా ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు ఎందుకు తగ్గినాయో చెప్పండి. మనతో విడిపోయినటువంటి మనం ఒకటి వాళ్ళ వాస్తవం ఏంటంటే 2013లో ఇదే జానారెడ్డి గారు, అందుకే ఇవాళ అన్నిటికీ పెద్ద మనిషి ఎందుకున్నాడంటే మళ్ళీ ఇక్కడ సేమ్ కథ గోల్మాల్ చేయాలి బీసీలని. అంటే క్రెడిట్ ఏదేమైనా సరే తమకు రావాలి. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా జానారెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా, జానారెడ్డి గారు మంత్రిగా అసెంబ్లీలో ఇచ్చినటువంటి అఫిడవిట్ కారణంగానే 2 రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్లు ఇవాళ 50% తగ్గి ఇదంతా జరిగింది. క్రెడిట్ మాకే రావాలి. ప్రచారం చేయడం అనేది వీళ్ళకి అలవాటైంది. ఆ అబద్ధాన్ని విషయాన్ని వీళ్ళు మాట్లాడటమే కాకుండా దానికి మద్దతుగా కొందరిని దానికి అనుగుణంగా మాట్లాడేటువంటి వాళ్ళని కొందరు తయారు చేసుకుంటున్నారు. అంటే క్రెడిట్ కొట్టేయడానికి ఏ విధంగా అయినా సరే తప్పుడు ప్రచారాలు చేస్తూనే ఉంటాం, ఇట్లానే ముందుకు పోతాం అనేది వాళ్ళ వ్యవహార శైలిగా కనిపిస్తుంది. సో దీని వెనక మతలబే కృష్ణమోహన్ గారు అంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు, ఎవరికి కుదిరినట్టు వాళ్ళు బీసీలను మోసం చేసుకుంటా వచ్చిండ్రు. కానీ ఇప్పుడు తీరా మాకు క్రెడిట్ కావాలి అంటున్నారు. కానీ వెనక చూస్తే లొసుగులు కనిపిస్తున్నాయి, ఉద్దేశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకటి, మనము ప్రజలకైతే వాస్తవాలు తెలియాలి. చాలా విషయాలు ఏంటంటే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు సర్కారు చేస్తున్నటువంటి హంగామాను చూసి దేశంలో ఉన్నటువంటి ప్రధాన పత్రికలు, ప్రధాన ఈ టీవీ యాజమాన్యాలకు సంబంధించినటువంటి ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఉన్నారో 42% తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతుంది కదా అంటున్నారు. ఈ మధ్యకాలంలో నేను ఇప్పుడు ఢిల్లీకి పోయినప్పుడు పెద్దవాళ్ళంతా కూడా ఆల్రెడీ తెలంగాణలో 42% అమలు అవుతుంది కదా, అరే ఇంకేంది రాహుల్ గాంధీ నాయకత్వం చాలా గొప్పగా ఉన్నది, ఆయన ఏదైతే సోషల్ జస్టిస్ కావాలన్నాడో తెలంగాణ నుంచి ఆరంభమైంది కదా అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇదే స్ట్రాటజీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వాడుతూ ఉన్నారు. ఎందుకంటే గతంలో రుణమాఫీకి సంబంధించి కూడా అమలు కాకముందే పూర్తి స్థాయిలో పార్లమెంట్లో ఎంపీ స్వయంగా మాట్లాడి అమలు చేసిన పూర్తి స్థాయిలో అని చెప్పుకున్న సందర్భం ఉంది. సో వాళ్ళు ఇదే స్ట్రాటజీని కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి ఇవాళ 42% అమలు అవుతుందా లేదా అనేటువంటిది ప్రజలు అర్థం చేసుకోవాలి. 2011లో సామాజిక ఆర్థిక కులగణన అని చెప్పి మన్మోహన్ సింగ్ గారు అంటే UPA 2 ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకున్నారు.
దానికి ఎంత ఖర్చు పెట్టారయ్యా అంటే 4,900 కోట్లు ఖర్చు పెట్టారు. 2011 నుండి 14 వరకు ఈ సామాజిక ఆర్థిక కులగణన జరిగింది. ముందు దాన్ని ఏ పద్ధతిలో తీసుకున్నారంటే బీపీఎల్, బిలో పావర్టీ లైన్కు సంబంధించినటువంటి సర్వే అన్నారు. ఇంకా సర్వే ఏందని చెప్పేసి మళ్ళీ మధ్యలో దాన్ని సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ SECC 2011 అని ఒక నామకరణం చేశారు. చేసేసి అది జనాభా గణన రిజిస్టర్ జనరల్ గారి ద్వారా చేయలేదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జనాభా గణన రిజిస్టర్ జనరల్ గారు కనుక చేస్తే ఏదైతే మనం ఇప్పుడు రెగ్యులర్గా జనాభా గణన ఎట్లయితే జరుగుతుందో అది నిర్వహించేటటువంటి ఆ డిపార్ట్మెంట్ చేయాలి. అది హోమ్ మినిస్ట్రీ కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళు చేయకుండా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా, మంత్రిత్వ శాఖ ద్వారా, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా దీన్ని 2 క్వశ్చనర్లు తయారు చేసి గ్రామీణ ప్రాంతంలో సామాజిక ఆర్థిక కులగణన, పట్టణ ఆర్థిక సామాజిక కులగణన చేశారు. ఒక నివేదిక ఎట్టకేలకు వీళ్ళు సమర్పించి అంతా రెడీగా పెట్టుకొని కొంతకాలం అయితే మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఎదురు చూసే నేపథ్యంలో మోడీ గారు వచ్చారు. మోడీ గారు వచ్చిన తర్వాత ఈ సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ 2011లో ఈ దేశంలో 52% ఉన్నారని చెప్పేసి వారు ఆనాడు ప్రకటించారు. 2011లో 2014లో ఆ లెక్కలని మరి మొత్తం మాకు ఇవ్వండి అని చెప్పి మనం అన్నాడు అడిగితే వాళ్ళు ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఇది పూర్తి అసంబద్ధంగా ఉన్నాయి లెక్కలన్నీ, డిపార్ట్మెంట్ల మధ్య అనుసంధానం లేదు, రూరల్ డెవలప్మెంట్ తర్వాత అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీస్ చేశాయి, సెన్సస్ కమిషనర్ గారు చేయలేదు, కాబట్టి మేము దీనికి గణన అనేటువంటి పేరిట మేము అనలేము. వీళ్ళు సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ అని చెప్పినప్పటికీ అది జనాభా గణన వాళ్ళు చేయలేదు కాబట్టి ఇది గణన డిపార్ట్మెంట్ చేసినట్టు కాదు. కాబట్టి దీంట్లో చాలా తప్పులు దొరికాయి. మహారాష్ట్ర చూస్తే 494 కులాలే ఉన్నాయి, కానీ ఈ గణనలో 4 లక్షల కులాలు వచ్చినట్టుగా దాంట్లో నమోదయ్యాయి. అంతేకాకుండా కులాల పేర్లు, ఉపనామాలు, గోత్రాలు, ఇంటి పేర్లు ఇవన్నీ కూడా 45 లక్షల తప్పులు దొరికాయి. దీని మీద ఒక అరవింద్ కుమార్ పనగారి అని చెప్పి నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడి చేత కమిటీ వేస్తున్నాం. ఆ కమిటీ మొత్తం తేల్చిన తర్వాత లెక్కలు చెప్తామన్నారు. ఆ కమిటీ ఒక్కరోజు కూర్చోలేదు, వాళ్ళు ఏం తేల్చలేదు, అది అట్లే వెళ్ళిపోయినారు. తర్వాత ఇంతకుముందు రవి గారు అన్నట్టుగా సోషల్ జస్టిస్ మినిస్ట్రీ వాళ్ళు మరాఠాకు సంబంధించిన కేసులో ఏం చెప్పినారంటే మేము ఈ గణాంకాలు ఇవ్వమని చెప్పి మీరు అడుగుతా ఉన్నారు మహారాష్ట్ర వాళ్ళు, ఈ గణాంకాలు అధికారికంగా ఉపయోగించుకోవడానికి వీల్లేదు, అంత తప్పుల తడకగా ఉన్నది, కాబట్టి ఈ గణన దేనికి పనికిరాదు, చెత్తబుట్లో పడేయడానికి కూడా పనికిరాదు, దానికి సంబంధించినటువంటి అరవింద్ పనగారియా గారి కమిటీ కూడా మాకు ఇవ్వలేదు అని చెప్పేసి సుప్రీంకోర్టులో చెప్పడం జరిగింది. తర్వాత అఫిడవిట్లోనే సుప్రీంకోర్టు అఫిడవిట్లో చెప్పారు. దాని తర్వాత కొంతకాలానికి సుమిత్ బోస్ అనేటువంటి ఆయన చేత ఒక కమిటీ చేశారు, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ. అప్పుడు ఆయన ఏం చెప్పినాడంటే సుమిత్ బోస్ కమిటీ ఏం చెప్పారంటే సంక్షేమ కార్యక్రమాలకు ఈ డాటాను వాడుకోవచ్చు, అద్భుతంగా ఉందని చెప్పారు. అంతేకాకుండా రిజిస్ట్రార్ జనరల్ గారికి గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ యొక్క సోషియో ఎకనామిక్ కాస్ట్ సర్వేకి సంబంధించిన సెన్సస్ సంబంధించిన డాటా పనికొస్తుందా అంటే బ్రహ్మాండంగా పనికొస్తుంది, 99% పనికొస్తుంది అని చెప్పి రిజిస్ట్రార్ జనరల్ సెన్సస్ కూడా చెప్పారు. అంటే సెన్సస్ కమిషనర్ గారు చెప్పారు, ఆ విధంగానే సుమిత్ బోస్ కమిటీ చెప్పింది, అయినప్పటికీ వీళ్ళు మాత్రం సుప్రీంకోర్టులో దేనికి పనికిరాఉంది. సరే మరి పనికి రాకపోతే మీరు ఏం చేస్తారా అంటే 2018లో ఆనాడు హోంమంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారు మేము కులగణన 2021లో జరగబోయేటటువంటి జనాభా గణనలో కులగణన చేస్తూ ఉన్నారు. కొంతకాలానికి ఎంఓఎస్కు సంబంధించినటువంటి మంత్రి గారు హోమ్ మినిస్ట్రీ ఎంఓఎస్ ఏం చెప్పినాడంటే నిత్యానంద రాయ్ గారు మేము కులగణన చేసే ఉద్దేశం మాకు లేదు అని చెప్పినారు. అంటే ఇవన్నీ కాంట్రడిక్షన్స్, కాంట్రవర్షియల్, గందరగోళాలను సృష్టించేటటువంటి పరిస్థితులు. ఇవాళ ఆగమేఘాల మీద అందరి ఆమోదం మేరకు, అందరూ చేస్తున్నటువంటి డిమాండ్ల మేరకు మేము జనాభా గణనలో కులగణన చేస్తామని చెప్తా ఉన్నారు. అందుకోసం మేమేమంటున్నామంటే జనాభా గణనలో కులగణన చేయాలన్నప్పుడు కులగణనకు సంబంధించినటువంటి ఈ మెథడాలజీని ఎవరు తయారు చేస్తారు, ఎక్స్పర్ట్స్ని ఎట్లా నియమిస్తారు, దీనికి 24/7 ఏ మంత్రిత్వ శాఖ దీన్ని మానిటరింగ్ చేస్తుంది, ఇందులో ఏ కమిటీస్ వేస్తారు, తర్వాత మీరు ఎలాంటి టూల్స్ వాడతారు, ఎలాంటి సాఫ్ట్వేర్స్ వాడతారు అనేటువంటి చాలా స్పష్టంగా చెప్పాలి కదా. మెథడాలజీ నుండే మీరు స్పష్టమైనటువంటి ఆలోచనతో లేకపోతే ఎన్యూమరేటర్స్కు సంబంధించినటువంటి కరదీపికలు, ఎన్యూమరేటర్స్ గైడ్స్ కావచ్చు, లేకపోతే వారికి ట్రైనింగ్ ఇచ్చేటటువంటి విధానం కావచ్చు, లేకపోతే ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రానికి కుల జాబితాలను దానిలో పొందుపరిచే విధానం కావచ్చు, ఆ ట్యాబ్సా, మొబైల్ యాప్సా,
ఎట్లా నింపుతారు అనేటువంటిది, నింపినటువంటిది వెంటనే ఏ విధంగా సర్వర్కి వస్తుంది అనేటువంటిది ఇది చాలా స్పష్టంగా కరాఖండిగా పూర్తి సమన్వయంతో జరగాలి. ఒకవేళ జరగకపోతే ఏమున్నది, 2011 సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ ఎట్లయితే ఏళ్ల తరబడి పని చేసిన తర్వాత 5,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత నిరుపయోగం అయిందో ఇది కూడా నిరుపయోగం అవుతుంది. కాబట్టి పూర్తి సమన్వయంతో దీనికి సంబంధించి అందుకోసమే చాలా కాలంగా ఆనాటి నుండి ఈనాటి వరకు, ఆనాడు కేసీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆర్ కృష్ణయ్య గారు మేమంతా కూడా వారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారిని కలిసి ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ కావాలని కోరాం. ఇవాళ మంత్రిత్వ శాఖ యొక్క అవసరం ఏర్పడ్డది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కులగణన చేస్తారు, జనాభా గణనలోనే వాళ్ళ కులాన్ని గణిస్తారు, అది ఆ లెక్కలు ఉంటాయి. ఇవాళ కావాల్సింది ఎవరికయ్యా అంటే బీసీలకు. ఈ బీసీల గణనను మీరు ప్రత్యేకంగా చేపడుతున్నప్పుడు ఒక ఓబీసీ మినిస్ట్రీని పెట్టి, ఓ మంత్రి గారిని పెట్టి, ఒక క్యాబినెట్ స్టేటస్ ఇచ్చి వారి ద్వారా వారిని ఒక పూర్తి స్థాయి డెలిగేట్ చేసి వారికి ఈ సెన్సస్ డిపార్ట్మెంట్కు మధ్య ఒక అనుసంధానం ఏర్పరిచి ముందుకు పోతే ఇది సక్సెస్ఫుల్గా ముందుకు వస్తుంది. ఎస్, అంటే అల్టిమేట్గా ఇది యూస్ఫుల్గా ఉండాలనేదే మెయిన్ మోటోగా ఉండి పని చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ మీరు చెప్పినంత కాలం అంతా కూడా కాలయాపన జరిగింది, ఎక్కడ కూడా అవి యూస్ఫుల్గా కాలేదంటే ఆ కాలం అంతా కూడా బీసీలు నష్టపోయినరని అర్థం. అదే దశాబ్దాలుగా మనం నష్టపోయినాం. ఇవాళ మీరు కులగణన చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు, మేమందరం స్వాగతించాం. ఇది బీసీల చిరకాల యొక్క డిమాండు, ఇన్నాళ్లకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మేలు జరగబోతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఇవాళ 75 ఏళ్ల తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి సుమారు 4,000 కులాలలో 3,500 కులాలు ఎక్కడున్నాయో మనకు తెలియదు. సంచార విముక్త జాతులు ఉన్నారు, డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఉన్నారు, విముక్త జాతులు ఉన్నారు, భిక్షాటన చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, అభివృద్ధికి మొత్తం ఆధునిక అభివృద్ధికి పూర్తిగా దూరంగా బతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, అసలు గుడిసెళ్లలో ఉన్నటువంటి వాళ్ళు, ఆధార్ కార్డులు లేనటువంటి వాళ్ళు, రేషన్ కార్డులు లేనటువంటి వాళ్ళు, ప్రభుత్వ పథకాలు అందుకోలేనటువంటి వాళ్ళు, ఇప్పటికి అభివృద్ధి అంటే ఎట్లుంటుందో తెలియనటువంటి వాళ్ళు ఈ 75 ఏళ్ల స్వాతంత్ర ఫలితంగా ఇవాళ మనకు కనబడుతున్నది. ఇది ఒక మన చేదు అనుభవము. రాజ్యాంగం అది కోరుకోలేదు, అదే అంబేద్కర్ గారు అది కోరుకోలే, మహాత్మా జ్యోతిబా పూలే కావచ్చు, రామ్ మనోహర్ లోహియా గారు కావచ్చు, మహానుభావులంతా ఏం కోరుకున్నారు, సమానమైనటువంటి అందరికి కూడా సమానమైనటువంటి హక్కులు రావాలని చెప్పి రాజ్యాంగాన్ని మనందరికి అందిస్తే ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక విధులు కావచ్చు, ప్రాథమిక హక్కులు కావచ్చు, ఆదేశిక సూత్రాలు కావచ్చు, అందరికీ సమానత్వం అనేటువంటి ఆ ఆర్టికల్స్ అన్ని కూడా అందులోనే పొందుపరిచారు. కాబట్టి వాళ్ళు మేమేమంటున్నామంటే ఈ యొక్క జాతీయ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పూర్తి సమన్వయంతో ముందుకు పోవాలి. మీరు ఎక్స్పర్ట్స్ని పెట్టాలి. ఇవాళ మండల్ కమిషన్ ఆనాడు బిందేశ్వరి ప్రసాద్ మండల్ గారు పూర్తి అననుకూలమైన పరిస్థితి, మురార్జీ దేశాయ్ గారి ప్రభుత్వం పోయింది, దేశమంతా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఇందిరాగాంధీ గారు వచ్చారు, అసలు ఎవరు సహకరించే పరిస్థితి లేదు. అయినప్పటికీ రాత్రింబౌలు కష్టపడ్డాడు. ఎంఎన్ శ్రీనివాసరావు గారు లాంటి ఒక మహామహుని, సామాజికవేత్తలను, ఆంథ్రప్రాలజిస్టులను, న్యాయ నిపుణులను ఒక కమిటీ వేసి ఎప్పటికప్పుడు నిక్ ద్వారా, నేషనల్ ఇన్ఫర్మేటివ్ సెంటర్ ద్వారా, ఆనాడు కంప్యూటర్లు ఇవన్నీ లేవు 79-80లో, దేశంలో ఉన్నటువంటి 406 జిల్లాల్లో 401 జిల్లా నుండి ప్రతి జిల్లాకు ఒక పట్టణము, 2 గ్రామాల నుండి పూర్తి సమాచారం సేకరించి ఏనాటి డాటాను ఆనాడు ఎన్ఐసికి ఇచ్చేసి దాన్ని టేబుల్ చేసి అనాలిసిస్ చేసి సోషల్ బ్యాక్వర్డ్నెస్, పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్, ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్, ఎంప్లాయ్మెంటల్ బ్యాక్వర్డ్నెస్ ఇవన్నీ కూడా చేసిండు ఆయన. అందుకని మండల్ కమిషన్కు సంబంధించినటువంటి ఇందిరా సాహ్ని కేసులో అందులో పేరా 667లో ఏం చెప్పినారంటే ఒక అద్భుతమైనటువంటి అనాలిసిస్ చేశారు. కాబట్టి మేము మండల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఆమోదిస్తున్నాము, ఇది చాలా గొప్పగా చేశారు కాబట్టి మేము 27% అంగీకరిస్తున్నాం అని చెప్పి 1979-80లో ఇచ్చినటువంటి మండల్ కమిషన్ నివేదికను సుప్రీంకోర్టు ఒప్పుకున్నది. కాబట్టి ఇవాళ మనకు ఎన్ని టూల్స్ వచ్చినాయి, ఎన్ని సాఫ్ట్వేర్స్ వచ్చినాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, అనేకమైనటువంటి ఉపకరణాలు వచ్చాయి. ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైనటువంటి ఉపకరణాలు కలిగినటువంటిది మన జనాభా గణన, మన సెన్సస్ డిపార్ట్మెంట్. కాబట్టి ఇవాళ మీరు పోయేటప్పుడు పూర్తి సమర్థవంతంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయండి. ప్రతిదీ కూడా పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా. మీరు క్వశ్చన్స్ కూడా మీరు క్వశ్చన్స్ అడ్డగోల్లో పెడితే మళ్ళీ ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే వెరీ సింప్లిఫైగా ఉండాలి. మళ్ళీ వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా ఉండొద్దు. దానికి మళ్ళీ జస్టిస్ పుట్టస్వామి గారి కేసు ఉన్నది, 9 మందితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం. ఎందుకంటే రైట్ టు ప్రైవసీ అయినటువంటి వ్యక్తిగత స్వేచ్ఛను హరించే అధికారం ఎవరికి లేదని చెప్పి
కాబట్టి మీరు క్వశ్చన్ వేయగానే దీనికి ఇష్టం లేనివాడు ఎవడో కేసు వేసి ఆపుతాడు. అంటే ఇక్కడ చిత్తశుద్ధి అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంటే 100% చిత్తశుద్ధితోని ఇది ఖచ్చితంగా ఒక డేటా రావాలి, బీసీలకు న్యాయం జరగాలి, అందరికీ కూడా ఒక జస్టిస్, సోషల్ జస్టిస్ అనేది ఉండాలి అనే ఉద్దేశంతో ఉంటే ఒక పద్ధతిగా ఉంటుంది. లేదు పైకి మాటలు చెప్దాము, ఇది చేస్తున్నామని చెప్పి మనం ప్రయోజనం పొందుదాము, ప్రచారం చేసుకుందాం అంటే ఇంకో పద్ధతి ఉంటుంది. సో వీటికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడతాం. మోహన్ గారు, చిత్తశుద్ధి అనేది ప్రధాన అంశంగా ఉంటుంది. నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే నేను బీసీనని చెప్పుకోవడం కాదు, మన మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయాల్సింది ఉండేది ఒక వాదన వినిపిస్తుంది బీజేపీకి సంబంధించి. ఇంకోవైపు కాంగ్రెస్కి సంబంధించి తెలంగాణను ఎత్తుకొని ఏదో ఇంప్లిమెంట్ చేసినామని చెప్పుకుంటున్నారు. మరి పూర్తి స్థాయిలో అందరి నుంచి సమాచారం సేకరించలేదు. మరి అందరి సమాచారం ఉండాలి కదా, ఎవరికి అన్యాయం జరగకూడదు కదా. మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ రెండు వైఖరులను? ఇప్పుడు బీసీల జనాభా తగ్గిందని చెప్పి మేమందరం గొడవ చేసిన తర్వాత మళ్ళీ ఎవరైతే నామోదు చేసుకోలేదో వాళ్ళకు ఒక అవకాశం అని చెప్పి ఇచ్చారు. అప్పుడు మేము ఏం చెప్పినామంటే, మీ దగ్గర నామోదు కాని కుటుంబాల వివరాలు ఉన్నాయి, అందరి దగ్గరికి ఇంటింటికి ఒక్కసారి పోయి చేయండి అన్నాం. ఏదో టోల్ ఫ్రీ నెంబర్ అని చెప్పి, ఏదో ఆ కార్యాలయాల్లో క్వశ్చనర్స్ ఉంటాయని చెప్పేసి, ఇది సాధ్యమే? ఏదైనా టోల్ ఫ్రీ చేస్తే కలుస్తుందా? అది మనం ఆఫీసులో పోయి రాసుకునేంత పరిస్థితి ఉంటే ఎందుకు జనాభా తగ్గుతుంది? అన్నిటికన్నా ముఖ్యంగా మీరు 65-70 క్వశ్చన్లు పెట్టిరండి. ఇది 100 సార్లు మాట్లాడిన, 100 స్టూడియోలలో మాట్లాడిన, నేను చెప్పిందే చెప్పినట్టుగా అవుతుంది ఊరికే. మీకు కనుక చిత్తశుద్ధి ఉంటే, మీకు కనుక నిబద్ధత ఉంటే, మీకు కనుక నిజాయితీ ఉంటే, బీహార్లో 17 క్వశ్చన్లు పెట్టినప్పుడు మీరు 25 క్వశ్చన్లు పెట్టని ఉంటారు. పిచ్చి పిచ్చి ప్రశ్నలు, ఇక వాటి గురించి చర్చ ఇప్పుడు టైం వేస్ట్, ఎందుకంటే అంత అయిపోయింది కాబట్టి. ఇవాళ మీరు ఏ ప్రామాణిక పద్ధతులు పాటించకుండా ఇక్కడ నుంచి మీరు మామూలుగా రాష్ట్రపతి గారికి పంపించినామని చెప్పుకుంటున్నారు. అది కేవలం మాధ్యమాల్లో చూస్తూ ఉన్నాం మనం. ఎవరు సీతక్క గారు ఏమైనా చెప్పిర్రా? డిప్యూటీ సీఎం గారు ఏమైనా చెప్పారా? ముఖ్యమంత్రి గారు ఏమైనా చెప్పినరా? గవర్నర్ గారు సంతకం పెట్టినరు పైకి పంపినామని. అసలు రాష్ట్రాలకు మీకు అధికారం ఉంటే మీరు రాష్ట్రపతి గారికి ఎందుకండి? ఇప్పుడు నితీష్ కుమార్ గారు వెంటనే బిల్లు పెట్టుకున్నాడు, చట్టం చేసిండు, అమలు చేసిండు కదా, 1,00,000 మందికి లాభం జరిగింది కదా. అట్లా మీరు చేయొచ్చు కదా. అసలు ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు నేను గతంలో కూడా చెప్పాను, ఎవ్వరు కూడా ఒక చిన్న కేసు కూడా వేయలే. నువ్వు డెడికేటెడ్ కమిషన్ వేయకపోతే ఏవయా రేపు అన్యాయం జరుగుతుందని చెప్పి మేము కేసు వేసి డెడికేటెడ్ కమిషన్ తెచ్చుకున్నాం తప్ప ఈ ప్రాసెస్ని ఎవరైనా అడ్డుకున్నారా? ఎవరు వేయలే కదా. నువ్వు ఎవడో చేస్తాడని చెప్పి నువ్వు ముందే అన్ని లేనిపోని ఎందుకు? అసలు నువ్వు 50% దాటడానికి మీరు తయారు చేసిండ్రా ఏమన్నా? మీ దగ్గర సరంజామం ఉన్నదా నేను అడుగుతా ఉన్నా. ముందు మల్లుబట్టి గారి కమిటీ అన్నారు, తర్వాత జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి కమిటీ అన్నారు, దాని తర్వాత ఆ కమిటీలో ఒక ఫెంచ్ ఎవరు థామస్ పికెట్టి ఉన్నారని చెప్పిండ్రు. అది ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అసలు వేర్ ఇస్ ద కమిటీస్? ఇవన్నీ మొదలవు, ఇవన్నీ చేసిండ్రు, అయిపోయింది. సరే, ఇప్పుడు తాజాగా మరి బీజేపీ చేస్తామని చెప్పింది. ఇప్పుడు కాంగ్రెస్ చేసిన కూలగణన పరిస్థితి ఏంది? అది మరి ఇప్పుడు ఇవాళ ఇప్పుడు ఈయన చేసిన దానికి అసలు ఈయనకు అధికారమే ఫస్ట్ లేదు. సరే, ఏదో చేసిండు సర్వే, దాని పేరు మీద 160 కోట్లు కూడా 160 కోట్ల రూపాయలను అవి అయితే మాయమైపోయినాయి. పని ఏం జరిగిందో మనకేం తెలుస్తలేదు కానీ 150 కోట్లు అయింది. ఒక్క పద్ధతి పాటించలేదు. ఏ పద్ధతి పాటించలేదంటే ఇప్పటిదాకా అన్ని నేను చెప్పిన. ఈయన పక్కన పెడితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. మీకు చాలా స్పష్టంగా SCCC 2000 దానిలో జరిగినటువంటి తప్పిదాలని మీ కళ్ళ ముందు ఉన్నాయి. కాబట్టి సమన్వయంతో మీరు ముందుకు పోయేటటువంటి ఉద్దేశం మీకుంటే చిత్తశుద్ధి ఉన్నట్టు. మీరు సమన్వయంతో ప్రామాణిక పద్ధతులను పాటించి క్వశ్చనర్ దశ నుండి, అసలు మెథడాలజీ దశ నుండే మీరు ప్రామాణికంగా ముందుకు పోవాలి. లేకపోతే ఏమన్నది ఏం లేదు. వాళ్ళ ఒకటే ఉంటున్నానంటే ఊరికే 9th షెడ్యూల్ అని మాట్లాడతారు. మీరు డేటా తయారు చేసి రాజ్యాంగ మౌలికతకు విఘాతం కలిగినటువంటి పరిస్థితి ఉంటేనే 9th షెడ్యూల్ పెట్టగలుగుతారు. 9th షెడ్యూల్ అనేటువంటిది ఒక బూచి మాత్రమే. నువ్వు డాటా చేయలేదు, దాన్ని సమర్థించడానికి కావాల్సినటువంటి విశ్లేషణ లేదు. ఊరికనే 10 ఫైళ్ళు తయారు చేసి ఇక్కడ సంతకం పెట్టేసి అక్కడికి పంపి నువ్వు 9th షెడ్యూల్ పెట్టు అని ఏందే పోరాటం? ఎవరిని చూదే పని వేస్తారు? ఇక్కడ బీసీలు దొరికినా మోసం చేయడానికి? ఇది పూర్తి స్థాయిలో బీసీలను అడ్డగోలుగా దగా చేసే కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. బీసీలకు న్యాయం జరగాలంటే పద్ధతులు పాటించాలి. ఈ పాటు కూడా నేను అడుగుతా ఉన్నా, అవి ఎక్కడికైనా పోని స్వతంత్ర కమిషన్ అయ్యి ఇవాళ నువ్వు సేకరించినటువంటి దాంట్లోకి వెళ్ళి కొంత ర్యాండమ్గా తీసుకో, సర్వసమర్థంగా డాటా తయారు చేయి, అన్ని కమిషన్ల నుండి నివేదికలు తీసుకో, ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకో, దానికి సమర్థంగా తయారు చేసి అసలు నువ్వు అసాధారణ పరిస్థితుల కోసము అసెంబ్లీలో బిల్లులు పెట్టినావా? ఆ బిల్లులలో అసాధారణ పరిస్థితులను నువ్వు చెప్పినావా? అది చెప్పకుండా నువ్వు ఏది చేయకుండా ఇది మోసం చేయడం కాకపోతే, దగా చేయడం కాకపోతే ఏమవుతుంది అని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రం చేస్తున్నటువంటి ఈ పరిస్థితులను
ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా. కేంద్రం చేసేటటువంటిది స్వాగతిస్తున్నాము, తప్పనిసరిగా గొప్పగా చేయాలి. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 75 ఏళ్లలో తొలిసారిగా సెన్సస్ డిపార్ట్మెంట్ ద్వారా మీరు చేస్తామని చెప్పారు. ఒక చరిత్రలో ఒక గొప్ప సువర్ణ అవకాశం ఇవాళ మీకు వచ్చింది. దాన్ని నిలబెట్టుకోవడానికి అన్ని ప్రామాణిక పద్ధతులు పాటించి మీరు తొలి దశలోనే ఎక్స్పర్ట్స్ని పెట్టి ఫుల్ స్థాయి ఒక డెడికేటెడ్ మినిస్ట్రీని ఏర్పాటు చేసి ముందుకు పోతే తప్పనిసరిగా బీసీలకు న్యాయం జరుగుతుంది. లేకపోతే బీసీలకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గమనించాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి సూచనలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తే నిజంగా మీరు దేశానికి రోల్ మోడల్, నిజంగా మిమ్మల్ని మేము గౌరవిస్తాం. రైట్ రవి గారు, అంటే ఒక డేటా లేదు, డేటాకు సంబంధించి ఒక విశ్లేషణ లేదు, ఏం జరిగి ఎంతవరకు ఉన్నాయి కనీసం లెక్కలు చూపించండి అని అంటే చూపించలేని పరిస్థితి. అంటే గతంలో మరి రాహుల్ గాంధీ వాళ్ళ తండ్రి రాజీవ్ గాంధీ మాట్లాడిన మాటలు, అంటే దేశం విచ్ఛిన్నమవుతుందని మాట్లాడిన మాటలు, అండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు, దీనికి సంబంధించి లెక్కలు బయట పెట్టండి అని అంటే సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయని చెప్పి మాట్లాడుతున్న మాటలు, మరి రెండింటికి ఒక పోలికి ఏమైనా కనిపిస్తుందా? కాంగ్రెస్ అదే వైఖరిని ఇంకా అవలంబిస్తుంది, అదే చిత్తశుద్ధి లేకుండా పైపైనే మమ అనిపిద్దామని అదే వైఖరితో పోతుందని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రెండు జాతీయ పార్టీలు కేవలం ఇది రాజకీయ కోణంలో రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే చేస్తున్నటువంటి. మా రిక్వెస్ట్ ఏంటంటే ఆ జాతీయ నుంచి వచ్చినటువంటి ఆ వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలుగా తరతరాలుగా నష్టపోయినటువంటి వాళ్ళంగా ఇప్పటికే మా తాతలు మా తండ్రులు ఉద్యోగాల్లో, ఉపాధి రంగాల్లో, విద్యా అవకాశాలు, చట్టసభల్లో అన్ని రకాలుగా ఒక 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో నష్టపోయినారు. కొన్ని లక్షల మంది పోయింది. ఇప్పటికైనా మాది 75 ఏళ్ల పోరాటం ఇది, ఇయాలటి కాదు, ఎవరో దేనికోసం ఎవరికో కాదు, 75 ఏళ్ల మా పోరాటం ఇది. ఇవాళ ఇదొక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. దాంట్లో అందుకే ఇవాళ మేము కూడా, ఎందుకంటే అందరం కూడా రాజకీయాలకు అతీతంగా స్వాగతిస్తుంది ఇది. ఎందుకు అంటే మా జీవితాలకు సంబంధించినటువంటి, మా తలరాతలకు సంబంధించినటువంటిది, మా పిల్లల భవిష్యత్తుకు సంబంధించినటువంటిది. ఇవాళ ఒక భరోసాకు సంబంధించినటువంటి ఒక ఎక్సర్సైజ్ 75 ఏళ్ళుగా పోరాటం చేస్తే ఇవాళ ఈ భారతదేశంలో ఇవాళ ఇప్పటికీ ఒక కొలిక్కి వచ్చింది. ఇవాళ కూడా మీరు మీ ఇష్టానుసారంగా రాజకీయ ప్రయోజనాల కోసము మీరు లెక్కలు అటు చేసి ఇటు చేసి కాకుండా, ఇప్పుడు మిత్రుడు కృష్ణమోహన్ రావు గారు చెప్పినట్టుగా శాస్త్రీయంగా దానికి జనాభా లెక్కలకు సంబంధించి దానికి సంబంధించిన మొడాలిటీస్ ఎట్లా అయ్యింది అనేది రకరకాల పద్ధతులు సేకరించేట మధ్య దగ్గర కూడా ఏంటంటే ఒక శాస్త్రీయంగా ఇది. ఎందుకంటే ఇది ఒక పునాది. వాస్తవంగా భారత రాజ్యాంగం స్వతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం రాయటాని కోసము అంబేద్కర్ గారు మహానుభావుడు ఎంత ఎక్సర్సైజ్ చేసిండో ఇవాళ మా బీసీల కోసం ఇవాళ జరిగేటటువంటి కులగన్న అనేది అటువంటి ఎక్సర్సైజే. మేము ఖచ్చితంగా అటువంటి ఎక్సర్సైజే. కాబట్టి దీన్ని కేవలం తూతు మంత్రంగానో ఒక మార్చవద్దని చెప్పేసి మా విజ్ఞప్తి. ఇవాళ ఇప్పటికే ఒక ప్రయత్నం జరిగింది. నిజంగా ఒక తమిళనాడులో జరిగినటువంటి ఎక్సర్సైజ్లో ఒక సత్యనాథన్ కమిషన్ వేసి అప్పటి గవర్నమెంట్ 1970లో కరుణానిధి గారు ముఖ్యమంత్రిగా, తర్వాత అంబాశంకర్ కమిషన్, ఏమాత్రం చిన్న సమస్య వచ్చిందంటే వెంటనే ఆ సమస్యని లోతుగా పరిష్కరించడం, అధ్యయనం చేసి దానికి శాశ్వత పరిష్కారం కోసం ఎంత ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళు చేశారు. వాళ్ళ దగ్గర అంతకుముందు పోరాటంతో పాటు వాళ్ళు చేసినటువంటి ఎక్సర్సైజ్ మామూలుగా లేదు. అట్లా ఇవాళ ఈ కులగణన చేస్తే వచ్చేటటువంటి సమస్యలు కానీ దేనికోసం చేయాలి, ఏ లక్ష్యాల కోసం ఇది చేయాలి, ఏ లక్ష్యాల కోసం ఈ సేకరించాల్సినటువంటి సమాచారం కానీ ఇది కానీ అంతా కూడా పెట్టాలి. అన్నీ కూడా ఒక విధి విధానాలు చాలా శాస్త్రీయంగా చేయాలి. అది చేయాలంటే మీకు చిత్తశుద్ధి ఉండాలి, రాజకీయాల కోసం కాదు. అది చేయాలంటే మొట్టమొదటిగా కావాల్సింది ఏంటంటే ఒక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. కేంద్ర ప్రభుత్వము బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తే ఆ ఎక్సర్సైజ్ అంతా కూడా బీసీ మంత్రిత్వ శాఖ చేస్తుంది. ఎందుకంటే ఇవాళ 29 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఒక్కొక్క చోట ఒక్కో రకమైనటువంటి భౌగోళిక అక్కడ ఉన్నటువంటి స్థానిక కల్చరల్ డిఫరెన్సెస్, కల్చరల్ లాంగ్వేజ్ డిఫరెన్స్, రకరకాల కులాలు, వాళ్ళ భాష, ఇవన్నటువంటి జీవన స్థితిగతులు అన్నీ వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి అక్కడ రాష్ట్రాల్లో దాన్ని అన్నిటినీ సమగ్ర కోణంలో చాలా కోణాల్లో ఇది స్టడీ చేసి దీన్ని సేకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇదివరకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్ అయితేనేమో ఒక రెగ్యులర్ రొటీన్ సిస్టమ్ లాగా జరగాలి. కానీ ఇది మొట్టమొదటిసారిగా చేస్తున్నటువంటి ఒక ప్రయోగాత్మకమైనటువంటిది, ఒక చారిత్రాత్మకమైనటువంటిది. కాబట్టి ఇది అన్ని కోణాల్లో దీన్ని చేయాల్సినటువంటిది. అది జరగాలంటే మంత్రిత్వ శాఖ ఉండాలి. తక్షణమే నిజాయితీ ఉంటే కేంద్ర ప్రభుత్వము
ఎప్పటి నుంచో ఉంది కదా, ఇవ్వట్లేదుగా. ఒక మంత్రిత్వ శాఖ అంటే ఏర్పాటు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకుండా మేము ముందుకు పోతామంటే అది మోసం చేయడం కిందకే వస్తుందా మళ్ళీ? ఖచ్చితంగా మోసం చేయడమే. మంత్రిత్వ శాఖ చేయడానికి మీరు సిద్ధంగా లేనటువంటి వాళ్ళు ఈ ప్రయత్నం, ఈ ప్రాసెస్ని ఎక్కడ చేస్తారు? ఎక్కడ ఉన్నటువంటి రాజకీయాల తాత్కాలికంగా మీరు ఉపయోగించుకోవాలన్నటువంటి రాజకీయం కోసం పనికొచ్చేటువంటి భాగోద్యోగమైనటువంటి సంబంధ అంశాలన్నీ కూడా ఒడిసి కట్టినాయి కాబట్టి వాళ్ళ కొత్తగా ఇవాళ బీసీ అన్నదాన్ని వాడుకుంటారని మేము అనాల్సి వస్తుంది ఖచ్చితంగా. అందుకోసమే ఖచ్చితంగా ప్రభుత్వం అనేది ఆ పని చెయ్యాలి. దీంట్లో అన్ని ఈ వర్గాలకు, ఈ జాతుల కోసం పనిచేసేటటువంటి వాళ్ళు, రకరకాల వర్గాల వాళ్ళు, ఆఫీసర్లు ఉన్నారు, ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, సంఘాలు ఉన్నాయి, పౌర సమాజం ఉన్నది. వీళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడే భాగస్వాములు చేసి విధి విధానాల రూపకల్పనలో మొడాలిటీస్ చేయాలి. ఆ పని తెలంగాణ ప్రభుత్వం చెయ్యలేదు. తెలంగాణ ప్రభుత్వమే చేయలే, కనీసం ఎక్సర్సైజ్ చేయలే. రాజకీయం చేసి ఏదో వాళ్ళకి వాళ్ళు ఏదో చేసినట్టు ఏదో చేసింది. కానీ చేసి ఉంటే ఇవాళ 50 లక్షల బీసీ జనాభా ఎందుకు తగ్గుతుంది? కేవలం బీసీల ఒక రకంగా అప్పుడు నెహ్రూ గారి కాలంలో కాంగ్రెస్ ఒక రకంగా చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన పని ఏంటంటే బీసీలని జనాభా తక్కువ చేసి చూపించడం. 50 లక్షల మంది గొంతు కోసి తక్కువ చేసి చూపించిందండి. మీరు గీయాల అందుకు దేశం మోడల్గా తీసుకోవాలంటారా రేవంత్ రెడ్డి గారు? మీరు చేసిన ఘనకార్యాన్ని మళ్ళీ తర్వాత లెక్కలు చెప్పారు. ఏం చెప్పారు? ఇవాళ తెలంగాణ జనాభా 4,30,00,000కు తక్కువగా ఉండదు. ఏ పారామీటర్ తీసుకున్నా కూడా మీరు 3,73,00,000 75 లక్షలు చూపించి 50 లక్షల దగ్గర అన్నీ పెరుగుతాయి, ఒక్క బీసీ మాత్రం తగ్గుతుందా? 50 లక్షలు తగ్గుతుందా? ఇట్లా సాధ్యమవుతుంది? నీకు సమగ్ర కుటుంబ సర్వే అనేది చాలా శాస్త్రీయంగా అద్భుతంగా కేసీఆర్ గారు 2014 ఆగస్టులో చేసింది సమగ్ర కుటుంబ సర్వే. ఆ రోజు బీసీ జనాభా 51.4 వచ్చింది, ముస్లిం అన్నది ఇంక్లూడ్ లేకుండా. అది కనుక కలిపితే మీరు చెప్పినట్టుగా 61 పాయింట్ చేంజ్ వస్తుంది. ఓన్లీ బీసీస్ 51.06%. ఇవాళ ఇవన్నీ తగ్గించేసి ఇవన్నీ చేసి వాళ్ళు వచ్చేసి ఇది కాంగ్రెస్ పార్టీకి మీకు నిజాయితీ ఉంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే అవకాశం ఉన్న ఎక్కడ కూడా మీరు దాన్ని పాటించరు కానీ రాజకీయాల దగ్గర మాత్రమే ఉపన్యాసం మాత్రం చెప్తుంటారు. మీకు ఇలా అవకాశం అంటే 75 ఏళ్లలో ఒక బీసీ ముఖ్యమంత్రి చేయలేదండి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి అవకాశం ఒక్క బీసీకి ఒక నాయకునికి ఇవ్వలేదు. ఇవాళ మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇవ్వండి, బీసీ ముఖ్యమంత్రి తెలంగాణలో వచ్చింది కదా, నాయకత్వం అద్భుతమైన లీడర్షిప్ వచ్చింది మీ పార్టీలోనే, ఇవ్వండి. బీసీ ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వలేదు? మంత్రివర్గంలో ఎందుకు ఇవ్వలేదు? 50%, ఆ మీరన్న 42% ఇవ్వండి బీసీలకి. ఇవాళ మీరే అద్భుతంగా చెప్పిన సంస్థాగతంగా ఉదయపూర్ డిక్లరేషన్ ప్రామాణికంగా చెప్పుకున్నది కాంగ్రెస్ పార్టీ, ఏఐసిసి. దాని ప్రకారంగా దాంట్లో చేసుకున్నటువంటి తీర్మానం ప్రకారంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో బీసీలకు 2 అసెంబ్లీ సీట్లు ఇస్తాం, అభ్యర్థులకు ఇస్తామని. తెలంగాణలో ఎన్ని ఇచ్చారు తెలియదా? ఆ లెక్కన 34 సీట్లు ఇవ్వాలి. ఇచ్చినవి 18 సీట్లు ఇచ్చారు. ఆ 18 సీట్లు ఏంటి? హైదరాబాద్లో చార్మినారు, బహదూర్పుర, ఓల్డ్ సిటీ. మరి అక్కడ రేవంత్ రెడ్డి గారు పోటీ చేయాలి, చార్మినార్లా గెలవాలి. పెద్దోళ్ళు కదా, గొప్పోళ్ళు కదా, ప్రజా అద్భుతమైన మద్దతు ఉన్నోళ్ళు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేయాలి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పోటీ చేయాలి. పోటీ చేసి గెలవాలి చార్మినార్ల, బహదూర్పురాల, చాంద్రాయణ గుట్టల. బాడ బీసీ లెక్కలు ఇచ్చినవి 15 లెక్కలు. ఈ విధంగా మోసం చేయటం మానుకోండి. ఇంకా బీజేపీ చేయాల్సినటువంటిది ఏంటంటే వీటితో పాటు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడంతో పాటు బరాబర్గా మీకు నిజాయితీ ఉంటే, మీరు ప్రధానమంత్రి బీసీ బిడ్డ అంటున్నారు కదా, ఉంటే తక్షణమే మహిళా బిల్లు పెట్టినారు కదా, ఆ మహిళా బిల్లులో బీసీ సబ్ కోట్ అని పెట్టండి. మహిళలకు కూడా అవకాశం ఇవ్వాలి, మహిళలే కదా మరి, మా వర్గాలకు సంబంధించినట్టు మహిళ అక్కర్లేదా? ఇప్పటికీ 75 ఏళ్లలో ఉద్యోగాల్లో ఏ రంగంలో తీసుకున్నా కూడా 18% దాటలేదండి బీసీలో. 50%కి 60%, 50 నుంచి 60% బీసీలు ఉంటే ఇవాళ ఏ రంగంలో కూడా ఇవాళ 18 to 20% దాటలే. చట్టసభలో దాటలే, ఉద్యోగాలు దాటలే, ఉపాధి అవకాశాలు దాటలే, ఎక్కడ దాటలే. ఇక మీరు 50% బీసీలని పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళకి అవకాశాలు ఎక్కడ బాగా ఆపర్చునిటీస్ ఇవ్వకుండా, వాళ్ళని భాగస్వాములు చేయకుండా దేశం ఒక అద్భుతంగా ప్రపంచంలో ఒక ద్వితీయమైనటువంటి శక్తిగా దేశాన్ని తీర్చిదిద్దుతామంటే ఎట్లా సాధ్యమవుతుందండి? రైట్. అంటే కృష్ణమోహన్ గారు, అల్టిమేట్గా జరుగుతున్న అన్ని పరిణామాల పట్ల, కాంగ్రెస్ చెప్తున్న మాటల పట్ల, బీజేపీ చెప్తున్న మాటల పట్ల ప్రజలు, బీసీలు ముఖ్యంగా ఏ విధంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది? ఏ అంశాలు కీలకంగా పరిగణించాల్సిన అవసరం ఉంది? దేశంలో ఉన్నటువంటి ఈ బీసీ సమాజం హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ముందు దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకుపోవడానికి కావాల్సినటువంటి చర్చోపచర్చలు, బ్రెయిన్ స్ట్రోమింగ్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది.
ఎందుకోసం అంటే ఇప్పుడు గతంలో జరిగినటువంటి ఆ యొక్క లోపాలను సరిదిద్దకుండా స్పష్టమైనటువంటి విధి విధానాలను ఖరారు చేయకుండా ముందుకు పోతే మళ్ళీ అదే నష్టం జరుగుతుంది. అదే 5,000 కోట్లు ఆనాడు 5,000 కోట్లు అయితే ఇవాళ 10,000 కోట్లు ఖర్చు చేస్తుంది. అది ఎవరిదండి? ఆనాటి 5,000 కోట్లైనా ఇవాళ ఖర్చు అయ్యేదైనా ప్రజల మనీని తమ ఇష్టారాజ్యంగా తమ రాజకీయాల కోసం వాడుకునేటటువంటి అధికారం ఈ ప్రజాప్రభుత్వాలకు లేదు. ఇవాళ 160 కోట్లు ఖర్చు పెట్టావు. ఎవరి డబ్బును ఖర్చు పెట్టినావు నువ్వు? ఆనాడు 5,000 కోట్లు ఖర్చు పెట్టినావు. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇన్నాళ్ళ నుంచి కులగణన చేయమని అడిగిండు, కానీ 2011లో మేము చేసింది చాలా బరాబర్ కరెక్ట్ చేసినాం, దాన్ని బయట పెట్టవా, దాన్ని అన్ని పద్ధతుల ద్వారా దాన్ని బయట పెట్టమని ఎందుకు అడగలేదు? దాని తప్పులు ఉన్నాయి కాబట్టి, దాన్ని తెలుసుకున్నాడు కాబట్టి ఇవాళ కులగణనకు ముందుకు వచ్చారు. కాబట్టి మీరు కులగణన కోసము ఛాంపియనింగ్ చేసేటటువంటి ఈ రాహుల్ గాంధీ గారు నిర్దిష్టమైనటువంటి విధి విధానాలను ఏ పద్ధతిలో ఆలోచన చేయాలని చెప్పి మీరు కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేసి ప్రధానమంత్రి గారికి కలిసి ఒక మంచి నివేదిక ఇవ్వండి. ఈ పద్ధతిలో ఈ ప్రమాణాలన్నీ పాటించండి అని చెప్పి మీ యొక్క గొప్పతనాన్ని నిరూపించుకోండి. కాబట్టి ఆ దిశగా పోతే తప్ప ఇవాళ దేశంలో న్యాయం జరిగేటటువంటి అవకాశం లేదు. 75 సంవత్సరాల తర్వాత, అంటే 1931 తర్వాత ఫ్రీ ఇండియాలో మొదటిసారి జరగబోతున్నది. చేస్తాం అంటున్నారు, ఎప్పుడు చేస్తారో తెలియదు, ఎట్లా చేస్తారో తెలియదు, కానీ చేస్తామని చెప్పారు కాబట్టి మేము సాగసిస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని పద్ధతులు పాటించి ముందుకు పోండి. మేము త్వరలోనే దీని మీద ఒక మంచి డాక్యుమెంట్ తయారు చేసి నేను ప్రధానమంత్రి గారు కూడా పంపాలని చెప్పి నేను ఆలోచన చేస్తున్నా. కాబట్టి ఎక్కడికక్కడ చర్చలు జరగాలి, మేధోమథనం జరగాలి, నిజాయితీగా నిబద్ధతగా మనకు న్యాయం జరగడానికి అందరం కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. తమిళనాడు అంటాను, తమిళనాడు వాళ్ళు హక్కుల కోసం అందరూ ఏకమవుతారు, జల్లికట్టు కోసం ఏకమవుతారు, రిజర్వేషన్ల కోసం ఏకమవుతారు, నీళ్ల కోసం ఏకమవుతారు. మరి మనం బీసీలో ఏకం కావద్దా? కాబట్టి ఒక అవకాశం వచ్చినప్పుడు ఈ భజన చేసేది మనం బంద్ చేసి బీసీల యొక్క జాతి సముద్రణ కోసం ఏకం కావాల్సినటువంటి ఒక మరో స్వాతంత్ర సమరం దిశగా మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా దయచేసి అందరూ కూడా ఆలోచించాలి. మేధావులు, విజ్ఞులు, సంఘాల నాయకులు చాలా మంది జీవితాలు త్యాగం చేసి పనిచేస్తున్నారు. ఇవాళ ఒక అవకాశం వచ్చింది, ఈ దశను మనం ఉపయోగించుకొని ముందుకు పోవాలని చెప్పి దీన్ని అర్థం చేసుకొని గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారు మరి బీసీ కాబట్టి మీ హయాంలో ఇవాళ కులగణన జరగబోతున్నది కాబట్టి చక్కగా దీన్ని ముందుకు తీసుకుపోయి ఈ జాతి సముద్రణ కోసం మీరు పనిచేయాలని చెప్పి ఈ వేదిక ద్వారా నేను ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైట్ రవి గారు, ఒక మాటలో ఒకటే ఇప్పుడు ఇది ఎందుకంటే మా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కూడా దీనికి సంబంధించి మేము సమగ్రంగా దానికి సంబంధించినట్టు ఎక్సర్సైజ్ చేసినాం. మేము మమ్మల్ని తమిళనాడు కూడా, ఎందుకంటే ఈ దేశంలో రిజర్వేషన్లకి పునాది దాని ఒక శాస్త్రీయంగా అన్ని కోణాల్లో 100-150 సంవత్సరాలుగా ఎక్సర్సైజ్ చేసినటువంటి దేశం కాబట్టి స్టడీ చేయమని చెప్పి అక్కడ ఏంది అనేది చేసి మమ్మల్ని మస్తునాచార్ గారి ప్రతిపక్ష నాయకత్వంలో పంపించి పోయినాం. మేము కూడా సమగ్రంగా మొత్తం పూర్తి స్థాయి నివేదికని కూడా మేము ఇచ్చినాం, ఇవన్నిటికీ ఎట్లా ఏంది అనేది. కాబట్టి ఇప్పుడు ఎందుకు అంటే ఇవాళ ప్రజలంతా కూడా దీని పట్ల ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం కాబట్టి దీన్ని ఆసక్తిగా ఉన్నారు. వర్గాలు అనేది ఉన్నది, ఈ అన్ని వర్గాలను దీనికి సంబంధించినటువంటిది ఎక్సర్సైజ్ చేసి మొడాలిటీస్ దగ్గరనే మీరు మీ నిజాయితీ బయటపడుతుంది. దీనికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ మొదలు పెట్టే కంటే ముందు మీరు రూపొందించే మొడాలిటీస్ దగ్గరనే మీ నిజాయితీ పడుతుంది. ఆ మొడాలిటీస్ దగ్గర అన్ని వర్గాల అభిప్రాయాల్ని, సూచనల్ని పరిగణలోకి తీసుకోవాలి. ఈ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు నిజాయితీగా తమ జీవితాంతం దీనికోసమే తనలాడుతున్నటువంటి వాళ్ళు, ఆరాటపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు జీవితాంతం. కాబట్టి వాళ్ళు స్వచ్ఛందంగా సహకరించడానికి, దీన్ని ఇన్పుట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి వాళ్ళందరినీ పరిగణలోకి తీసుకోవాలి, అవన్నీ చేయాలి, చేస్తున్నాం. ఇవన్నీ ఇంకా కూడా ఏంటంటే అంతిమంగా ఈ బీసీ వర్గాలకి ఈ రిజర్వేషన్లు అనేది ఈ ఉద్యోగ ఉపాధితో పాటు చట్టసభల్లో దామాషా పద్ధతిన రిజర్వేషన్లు కల్పించడం ఒకటే పరిష్కారం. మీ చేతిలో ఉంది, ఆ పని చెయ్యాలి నరేంద్ర మోడీ గారు. అప్పుడు మీరు బీసీ బిడ్డన్న నమ్ముతాం, గౌరవిస్తాం, ఇంకేం చెప్పినా కూడా గౌరవిస్తాం. మంత్రిత్వ శాఖ పెట్టాలి, మహిళా రిజర్వేషన్లలో బీసీలో వాటా ఇవ్వాలి, సబ్ కోటా ఇవ్వాలి. 2 చట్టసభల్లో, అసెంబ్లీలో, పార్లమెంట్లో జనరల్గా బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే అప్పుడు కానీ మీరనే మాటలకు శాంటిటీ గౌరవం వస్తుంది. మేము కూడా మా పార్టీ కూడా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. సాక్షి గారు 50% దాటకూడదు అనేటువంటిది ఒక పూచిగా మాత్రమే చూపించడము. మనకు మండల్ కమిషన్ అనేది ఇంద్రాసాని కేసులో చాలా స్పష్టంగా ఒక థంబ్ రూల్ అని చెప్పారు, అంటే ఒక తాత్కాలికమైనది. మనం కనుక అసాధారణ పరిస్థితి కలిగిస్తే మన వెనుకబడతానని చూపించగలిగితే 50% దాటవచ్చును. కాబట్టి పరిపూర్ణంగా ప్రామాణికంగా మీరు గణన చేయండి, 50% దాటించండి.
ఈ దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి సంచార విముక్త జాతులను ముందుకు తీసుకుపోవాలి. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల తర్వాత ఇంకా భిక్షుకు కులాలు ఉండడం ఏందండి? ఆధునిక అభివృద్ధిని అందుకోలేనటువంటి వాళ్ళు ఉండడం ఏందండి? ఆధార్ కార్డు లేనటువంటి వాళ్ళు ఉండడం ఏందండి? ఇది ఎవరి వైఫల్యం అని చెప్పి మనం సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ఈ వికాసాన్ని అందుకునేటువంటి వాళ్ళు కోట్ల మంది దారిద్ర్య రేఖ దిగువన మగ్గుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి సమస్యలను అడ్రస్ చేయాలంటే పూర్తి ప్రామాణికంగా ఈ గణన జరగాలి. అందుకు కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా చేపట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రైట్, అల్టిమేట్గా చూసుకుంటే ఇప్పుడు చిత్తశుద్ధి అనేది ప్రధానంగా కనిపిస్తుంది. తరతరాలుగా దశాబ్దాల పాటు చేసిన మోసాలు చాలు, మభ్యపెట్టింది చాలు, ఇకనైనా చిత్తశుద్ధి ఉంటే అనేక విషయాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీటన్నిటిని కూడా అమలు చేసి ఏ ఒక్కరు కూడా నష్టపోకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కనిపిస్తుంది. చర్చలో పాల్గొనేందుకు రవి గారికి, కృష్ణమోహన్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టేడియం.